విశాఖపట్నానికి దగ్గరలో బొబ్బిలి, బొబ్బిలికి దగ్గరలో కలువరాయి అని ఒక గ్రామం. అసలు ఆ గ్రామమే చాలా విచిత్రమైనటువంటి పేరుతో కూడుకున్నటువంటి గ్రామం. ఎందుచేత అంటే కలువ పువ్వు ఎప్పుడు పుట్టినా నీటిలోనే పుడుతుంది. కానీ ఆ గ్రామంలో ఒక వింత సంఘటన జరిగింది. ఒకానొకప్పుడు ఒక రాతి మీద కలువ వికసించింది. రాతి మీద కలువ వికసించడం అనేటటువంటిది మనం ఎక్కడ వినం. అదొక అసాధారణమైనటువంటి విషయం. రాతి మీద కలువ వికసించినటువంటి ప్రదేశం కనుక అటు ఇటు చేసి మాటల్ని ఆ ఊరిని కలువరాయి కలువరాయి అని పిలవడం మొదలుపెట్టారు. ఆ కలువరాయి గ్రామంలో ఉన్నటువంటి గడపలే చాలా తక్కువ. అందులో మళ్ళీ చాలా ప్రధానమైనటువంటి ఒక ఇంటి పేరుతో కూడుకున్నటువంటి కుటుంబం ఒకటి ఉంటూ ఉండేది. ఆ ఇంటి పేరు చాలా చోట్ల ఉంది, అయ్యల సోమయాజులు అని. కానీ నాబాబు అన్నది ముందు చేరినటువంటి కుటుంబం. ఆ కుటుంబం నాబాబు అయ్యల సోమయాజుల అని. నాబాబు బిరుదునామం, అది అన్ని కుటుంబాలకి లేదు. అటువంటి బిరుదునామంతో కూడుకున్నటువంటి ఆ కుటుంబంలో ఒక తరం దగ్గరికి వచ్చేటప్పటికీ నరసింహశాస్త్రి గారని సద్బ్రాహ్మణుడు. ఆయన ఆయుర్వేద శాస్త్రంలోనూ జ్యోతిష శాస్త్రంలోనూ దిట్ట. ఈ రెండు శాస్త్రాలు, మంత్రశాస్త్రం ఇవి ఉన్నాయనుకోండి, సాధారణంగా విశేషమైన పలుకుబడి ఉంటుంది లోకంలో. ఎందుచేత అంటే ఒకటి ఆయుర్వేద శాస్త్రం చేతిలో ఉంటే అంతకు మించిన వైద్యుడు ఎవరు ఉంటారు? ఈ రోజుల్లో ఉన్నట్లుగా అల్లోపతి డాక్టర్లు అంతమంది ఉండేవారు కాదు. కాబట్టి ఆయుర్వేదంలో నిష్ణాతుడై ఉంటే లోకంలో అందరికీ సుపరిచితుడవుతాడు. ఇక రెండవది జ్యోతిష శాస్త్ర ప్రవేశం కలిగి ఉండడం అనేటటువంటిది అందరికీ అవసరాలు తీరుస్తూ ఉంటుంది. ఇంట్లో ఓ పెళ్లి జరగాలన్నా, ఓ ముచ్చట జరగాలన్నా, ఓ వేడుక జరగాలన్నా ప్రతిదానికి శుభాశుభములను నిర్ణయించగలగడం, ఓ సుముహూర్త నిర్ణయం చేస్తూ ఉండడం, ఏ కార్యక్రమం చేసుకుంటే ఇబ్బందులు తొలగుతాయో చెప్పగలగడం, జాతకాన్ని పరిశీలనం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి లబ్ధప్రతిష్ఠులవుతారు. దానికి తోడు ఆయన గొప్ప మంత్రశాస్త్రవేత్త. అనేక మంత్రములను ఉపదేశం పొందాడు ఆయన. పొంది ఆ మంత్రములన్నిటినీ చాలా నిష్ఠతో ఆయన ప్రతిరోజు కూడా జపం చేస్తూ ఉండేవాడు. ఆయన స్వయంగా విఘ్నేశ్వర భక్తుడు. వినాయకుడంటే చాలా విశేషమైన ప్రీతి. అందున ఆయనకి ఇష్టదైవం డుంఠి గణపతి. డుంఠి గణపతి అంటే కాశీపట్టణంలో ఉంటారు. కంఠం మీద చంద్రవంక ఉంటుంది అని. ఆ చంద్రవంక ఉన్నటువంటి గణపతి డుంఠి గణపతి అని శ్రీనాథుడు వర్ణన చేశాడు. ఆ భీమఖండంలోనూ కాశీఖండంలోనూ కూడా వర్ణిస్తాడు. అందుకని అటువంటి డుంఠి గణపతి స్వరూపం అంటే ఆయనకి బహుధా ప్రీతి. ఆయనకి భార్య నరసమాంబ. ఆ తల్లి ఆయనకి తగినటువంటి ఇల్లాలు, అపారమైనటువంటి భక్తి తత్పరురాలు. ఆవిడ పతిసేవాపరాయణ, ఎప్పుడూ భర్తని సేవిస్తూ ఉండేది. వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. ఆవిడికి సూర్యనారాయణమూర్తి ఇష్టదైవం. ఆవిడ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసేది. ఆ పుట్టినటువంటి కొడుక్కి భీమశాస్త్రి అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. వాడు చిన్న వయస్సులో ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యం ఏర్పడింది. సాధారణంగా లోకంలో ప్రఖ్యాతి ఏమనుంది అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని. ఆరోగ్యమునిచ్చేటటువంటి వాడు సూర్య భగవానుడు అని. పైగా ఆయుర్వేద శాస్త్రం తెలిసినటువంటి వాడు భర్త. ఆ వ్యాధికి ఆయన వైద్యం చేస్తున్నప్పటికీ అతను ప్రాణాంతకమైనటువంటి స్థితిని చేరిపోయాడు. ఇక పిల్లవాడు బ్రతకడు అన్నారు. నిజంగా స్థితిని చేరాడు. ఆ పిల్లవాడు ఎగబూపిరి వచ్చేసింది. ఆ సమయంలో ఆవిడికి దేవతల మీద ఉన్న నమ్మకం అటువంటిది. ఆవిడ సూర్యనారాయణమూర్తికి మొక్కింది. నా కొడుక్కి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి వాడివి నువ్వు తప్ప వేరొకరు లేరు. నేను నిన్ను నమ్మి ఉన్నాను. కాబట్టి నువ్వే నా కొడుకుని బతికించవలసింది అని కొద్దిగా అక్షతలు, ఒక పసుపు కొమ్ము, ఓ డబ్బు మూట కట్టి మీదు కట్టారంటారు. మీదు కట్టి ఎవరికో ఇచ్చి అరసవెల్లి పంపింది. నా కొడుకు బ్రతికితే నా కొడుకుని తీసుకుని నీ అరసవెల్లి క్షేత్రానికి వచ్చి తలనీలాలిస్తాను. ఆమె యొక్క నిశ్చలమైన భక్తికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడు. అసలు మీకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే ఈ కంటితో చూడ్డానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపము సూర్యనారాయణమూర్తి ఒక్కడే.
సూర్యనారాయణమూర్తి చేత రక్షింపబడనటువంటి పౌరాణికమైన విశిష్టమైన వ్యక్తులు లేరు. మహాభారతంలో ద్రౌపదీదేవి రక్షింపబడింది అంటే సూర్యనారాయణమూర్తి వల్లే. విరాట పర్వంలో సూర్యనారాయణమూర్తి కృచ్చిని పంపాడు కాబట్టి ఆమెని ఆవహించి కీచకుణ్ణి తోసేసి పడిపోయేటట్టుగా చేశాడు. అందువల్ల ద్రౌపదీదేవి తప్పించుకుంది. సరే, శ్రీరామచంద్ర ప్రభువు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది అగస్త్య భగవానుడి దగ్గర ఆయన ఆ మంత్రజపం చేత రావణాసురుణ్ణి సంహరించగలిగారు అన్నది జగద్విదితం. సీతమ్మ తల్లి చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆమె కూడా సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తూ ఉండిపోయింది రాముని యొక్క విజయం కోసం. కాబట్టి అసలు సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యనటువంటి వాళ్ళు లోకంలో లేరు. లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చినటువంటి భాస్కరరాయల వారు కూడా గొప్ప సూర్యోపాసకుడు. ఆయనకి సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు కూడా. కాబట్టి ఆ తల్లి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసింది. ఆ నరసమాంబ, నా కుమారుడు బ్రతికి బట్ట కడితే వాడి 3వ ఏట వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి తలనీలాలు ఇస్తాను, నీ దగ్గరే దర్శనం చేసుకుంటాం కుటుంబం అంతా. ఆశ్చర్యకరంగా పిల్లవాడు బతికాడు. ఆ పిల్లవాడిని తీసుకుని తలనీలాలు ఇవ్వడం కోసమని బయలుదేరి అరసవిల్లి క్షేత్రానికి చేరారు. అప్పుడు పెద్ద ఉత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవంలో దంపతులు ఇద్దరూ చాలా సంతోషించారు. ఈశ్వర దేవాలయాన్ని చూసి కొడుకుతో కలిసి సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని ఆ దేవాలయ ప్రాంగణంలోనే ఒక చోట భార్యాభర్తలు ఇరువురూ కూడా నిద్ర చేశారు. అసలు యథార్థమునకు ఏదైనా క్షేత్రానికి వెడితే రాత్రి ఉండకుండా రాకూడదు, రాత్రి నిద్ర చెయ్యాలి. నిద్ర చేసి రావాలి క్షేత్రంలో. నిద్ర చేయకుండా ఏదో పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వెంటనే వెళ్ళకూడదు. క్షేత్రము అంటే నిద్ర చేయవలసినటువంటి ప్రదేశము అని. కాబట్టి వాళ్ళు నిద్ర చేశారు అరసవిల్లిలో. ఆవిడ నిద్రపోతున్నప్పుడు తెల్లవారుజాము సమయం అయింది. ఈ భర్తగారైనటువంటి నరసింహశాస్త్రి గారు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసమని దూరంగా వెళ్ళాడు. ప్రాతకాలం ఆవిడికి బాగా గాఢమైన నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఆవిడికి ఒక దేవతా స్వరూపం ప్రత్యక్షమైంది. పచ్చగా మెరిసిపోతోంది అగ్నికాంతితో ఒక స్త్రీ. ఆమె అరసవిల్లి దేవాలయంలోంచి బయలుదేరి వచ్చి ఒక బంగారు పాత్రను, ఒక దాన్ని పాయస పాత్రని ఆమె చేతిలో ఉంచి ఆమె అంతర్ధానం అయిపోయింది. ఆవిడికి కల వచ్చినట్టుగా అనిపించలేదు. యథార్థంగా ఎవరో వచ్చి తన చేతిలో కలశం ఉంచినట్టే అనిపించింది. ఆవిడ నిద్ర లేచిన తర్వాత నరసింహశాస్త్రి గారు తిరిగి వచ్చి విచారణ చేస్తే ఆమె తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. ఆయన స్వప్న శాస్త్రం కూడా తెలిసినవాడు. అందుకని ఆయన అన్నాడు, సాధారణంగా ఇలాంటి కల వస్తే ఆమె గర్భిణి అవుతుంది. గర్భచిహ్నములు కనపడితే నీ కడుపున పుట్టబోయేటటువంటి పిల్లవాడు దైవాంశ సంభూతుడవుతాడు. నీకు కనపడినటువంటి స్వరూపాన్ని హిరణ్మయి అని పిలుస్తారు. ఆ హిరణ్మయి స్వరూపం సూర్యనారాయణమూర్తి యొక్క తేజోమండలం నుంచి వచ్చినటువంటి అగ్నిస్వరూపం. అది కలశ నీ చేతిలో ఉంచింది అంటే తప్పకుండా నీ కడుపున చాలా గొప్ప పిల్లవాడు ఒకడు జన్మిస్తాడు. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీర్చవలసినటువంటి కొడుకునిమ్మని నేను గణపతిని ప్రార్థిస్తున్నాను. అలాంటి కొడుకుని ఇస్తాడేమో అన్నాడు. ఏమిటైన ప్రార్థన? అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు. ఇతర విశ్వాసముల వాళ్ళు సనాతన ధర్మాన్ని ఏమీ తెలియకపోయినా నిష్కారణ విమర్శ చేసి భారతదేశపు సంస్కృతి సంప్రదాయములను పాడు చేస్తున్నారు. నరసింహశాస్త్రి గారు ఇప్పుడు బతికుంటే రోజూ గుండెలు బాదుకునేవాడేమో. కాబట్టి ఆయన బెంగ పెట్టుకుని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు. విశేషమైనటువంటి వాగ్ధాటి కలిగినటువంటి వాడు, గొప్ప ఆశు కవితా ధార కలిగిన వాడు, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు, ధైర్యంగా సభలో నిలబడి సనాతన ధర్మము యొక్క వైభవమును చాటి చెప్పగలిగిన వాడు, అటువంటి పిల్లవాడు నాకు కావాలి అని. అటువంటి కొడుకు పుడతాడేమో, సూర్యనారాయణమూర్తి అనుగ్రహించి ఉంటాడు, అందుకే హిరణ్మయీ స్వరూపం నీకు దర్శనమిచ్చింది అన్నాడు. కొంతకాలం అయింది, ఇంటికి వెళ్ళారు. ఆమెకి గర్భ సూచనలు కనపడ్డాయి. వెంటనే ఆమెని ఆమె పుట్టింటికి పంపించేసి తాను తీర్థయాత్రకు బయలుదేరి కాశీపట్టణానికి వెళ్ళాడు. ఆయనకి డుంఠి గణపతి అంటే మహాప్రీతి.
వెళ్ళి కాశీ పట్టణంలో ప్రతిరోజు గంగా స్నానం చేయడం, డుంటి గణపతి దగ్గర కూర్చోవడం, గణపతి యొక్క మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండడం, అది ఆయన చేసేటటువంటి కార్యక్రమం. ఒకానొకప్పుడు కార్తీక మాసం వచ్చింది. ఈ కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చినటువంటి అష్టమి, అది బహుధాన్యానామ సంవత్సరం ఆదివారం సూర్యనారాయణమూర్తికి పెట్టింది పేరు. ఎందుకంటే అది సూర్యహోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రోజు, అందుకని భానువారము అని పిలుస్తాం. ఆ ఆదివారం నాడు బహుధాన్యానామ సంవత్సరంలో కార్తీక బహుళ అష్టమి తిథి నాడు మఖా నక్షత్రంలో ఆయనకి పిల్లవాడు అక్కడ పుట్టాడు. ఆయన భార్య గారైనటువంటి నరసమాంబ గారు ఉన్నటువంటి పుట్టింట్లో పుట్టాడు. ఇక్కడ ఈయన కార్తీక బహుళ అష్టమి తిథి నాడు డుంటి గణపతి దేవాలయంలో కూర్చుని ధ్యానంలో జపం చేసుకుంటున్నాడు. ఆయనకి ధ్యానంలో డుంటి గణపతిలోంచి ఒక పసిపిల్లవాడు కిందకి దిగి పాకుతూ వచ్చి తన తొడ ఎక్కి కూర్చుని తన గడ్డం పట్టుకుంటున్నట్టు కనపడింది. ఆయన వెంటనే ఎవరు ఈ పిల్లవాడు నా తొడ మీద కూర్చున్నాడని ఒక్కసారి ధ్యానంలోంచి బహిర్ముఖులై తన తొడ మీద చూసుకున్నారు. పిల్లవాడు లేడు. గణపతి వంక చూశారు, గణపతి అలాగే ఉన్నారు. అచ్చు పిల్లవాడు వచ్చినట్లు అనిపించింది అని ఒక్క క్షణం ఆలోచించారు. బహుశా నాకు పుత్ర సంతానం కలిగి ఉంటుంది, ఎవరో కారణ జన్ముడు జన్మించాడు, విఘ్నేశ్వర ప్రసాదంగా నా ఇష్టదైవమైనటువంటి డుంటి గణపతి యొక్క అనుగ్రహంతో పిల్లవాడు జన్మించాడు, నేను ఆ పిల్లవాడికి గణపతి పేరే ఉంచుకుంటానని నాకు జాతాశౌచం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదని ఆయన బయలుదేరి మెల్లగా ఆయన అత్తవారింటికి చేరుకున్నాడు. భార్య సంతోషంగా మెరిసిపోతున్నటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి చేతుల్లో పెట్టింది. ఈ పిల్లవాడు ఫలానా సమయంలో పుట్టాడా అని అడిగారు ఆయన. తనకి కార్తీక బహుళ అష్టమి నాడు ఏ సమయానికి డుంటి గణపతిలోంచి పిల్లవాడు కిందికి దిగి పాకుతూ వచ్చి తన తొడ మీద కూర్చున్నట్టుగా దర్శనమైందో ఆ సమయాన్ని చెప్పి అడిగారు. ఆవిడంది, అదే వీడు పుట్టినటువంటి సమయం, అప్పుడే పుట్టాడు. చాలా సంతోషించారు. ఆమెకి సూర్యనారాయణమూర్తి ఇష్టదైవం, ఆయనకి విఘ్నేశ్వరుడు ఇష్టదైవం. అందుకని ఇద్దరి పేర్లు కలిసి వచ్చేటట్టుగా సూర్య గణపతి శాస్త్రి అని పేరు పెట్టారు. ఇద్దరికి అంటే మగపిల్లవానికి పెట్టేటప్పుడు సరి సంఖ్యతో ఉండాలి, అందుకని సూర్య గణపతి శాస్త్రి అని పేరు ఉంచారు. శాస్త్రి అంటే శాస్త్రం ఎరిగిన వాడు, శాస్త్రం ఎరిగిన వాడిని శాస్త్రి గారు అని పిలుస్తారు. నాకెందుకులేండి. కాబట్టి ఆయన అటువంటి శాస్త్రపారంగతుడు కావాలి అని చెప్పి పాపం తండ్రి గారి కోరిక, అందుకని సూర్య గణపతి శాస్త్రి అని పేరు ఉంచాడు. కానీ ఈ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఆయన పేరు ఎక్కడ చెప్పకున్నా వాసిష్ఠ గణపతి అని చెప్పేవాడు. అందుకే సూర్య గణపతి శాస్త్రి అన్న పేరు మీకు ఎక్కడ కావ్యకంఠ గణపతి ముని పేరులో కనపడదు. వాసిష్ఠ గణపతి అంటారు, అది ఋషి సంప్రదాయం. ఆయన ఋషి సంప్రదాయాన్ని తీసుకుని గణపతి ముని ఏం చేశారంటే ఆయన యొక్క గోత్రం త్రయారుషేయం, కౌండిన్య మైత్రావరుణ వాసిష్ఠ త్రయారుషేయ ప్రవరాన్విత అని. అందులో ఋషి సంప్రదాయంలో ఆ గోత్రంలో ఉన్నటువంటి ఋషుల్లో చిట్ట చివరి ఋషిని తీసుకుని ఆ ఋషి పేరు ఇంటి పేరుగా ఉంచుకున్నాడు ఆయన. అది ఋషి సంప్రదాయం అంటారు, అదేం దోషం కాదు. కాబట్టి వాసిష్ఠ గణపతి అని వచ్చింది. తండ్రి తనకి డుంటి గణపతి మీద ఉన్నటువంటి భక్తి చేత కొడుకుని ఎప్పుడూ కూడా గణపతి 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 అని పిలిచేవారు. ఎప్పుడూ గణపతి అని పిలవడమే తప్ప సూర్య అని ఆయన్ని పిలిచింది లేదు. అందుకని ఆయన పేరులో లౌకిక నామంలో సూర్య ఉన్నా ఆ సూర్య శబ్దం మరుగున పడిపోయింది. సూర్యుడు మరుగున పడి గణపతి ప్రకాశించారు అని వాసిష్ఠ గణపతి అయ్యారు. ఆయన ముని, ఎప్పుడూ తపస్సు. అసలు ఆయనకున్నంత ఇష్టం తపస్సు మీద ఇంకా దేని మీద ఉండదు. ఏదైనా క్షేత్రానికి వెడితే ఓ పాడుపడిపోయిన దేవాలయం చీకటిగా ఉండి డొంకలతో ఉన్న చూసుకుని అందులో తపస్సు చేసేవారు ఆయన. అంత తపస్సు ప్రీతి కలిగిన వారు కాబట్టి, మననశీలి కాబట్టి ఆయనకి ముని అన్న పేరు వచ్చింది. అందుకని గణపతి ముని అయ్యారు. దానికి తోడు ఆయన్ని ఇవన్నీ పక్కకెళ్ళిపోయి ఓ కొత్త పేరు వచ్చింది ఆయనకి, నాయన అని ఎవరైనా. నాయన భగవాన్ రమణులు పెట్టారు ఆయనకి. ఆయన పేరేమిటో కూడా కనుక్కోకుండా భగవాన్ రమణులు ఆయన్ని నాయన అని నోరు విప్పి ఆయనతో మాట్లాడారు.
మొట్టమొదటిసారి మాట్లాడారు రమణ మహర్షి తన జీవితంలో. ఆయన నోరు విప్పి మాట్లాడినప్పుడు నాయనా అని పిలిచారు కాబట్టి ఆయనకి నాయనా అన్న పేరు ఉండిపోయింది. ఈ పిల్లవాడు ఇంత గొప్పవాడవుతాడని తల్లిదండ్రులు కలలు కన్నారు. అంటే నేను మళ్ళీ పసిపిల్లవాడి స్థాయి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. కానీ ఆ పిల్లవాడు పరమ మౌనంగా ఉండేవాడు. ఎవరితో ఆడుకునేవాడు కాదు. ఏమీ ప్రతిస్పందన ఉండేది కాదు. ఒక్క విషయం వంట పట్టేది కాదు. తండ్రి తల్లి దిగులు పెట్టుకున్నారు. ఊళ్ళో వాళ్ళు బంధుజనం అందరూ కూడా హేళన చేయడం మొదలుపెట్టారు. ఈవిడ సూర్యోపాసన చేసింది, హిరణ్మయీ శక్తి కనపడిందన్నారు. ఆయనకి డుంటి గణపతిలోంచి పిల్లవాడు వచ్చి తొడ మీద కూర్చున్నట్టు కనపడ్డాడన్నారు. వీడు చూస్తే ఇంత బలహీనుడు, అనారోగ్యం, మూర్ఛ, ప్లీహ వ్యాధి, ఇన్ని వ్యాధులతో కొడుకుని ఏమీ మాట్లాడకుండా జడుడులా ఉన్న పిల్లవాడు పుట్టాడని అందరూ నవ్వుతున్నారు. పిల్లవాడికి 6వ ఏడు వచ్చింది. తండ్రి ఆయుర్వేద శాస్త్రంలో ప్రకాండు. ఆయన ఆలోచించాడు, కడుపున పుట్టిన కొడుకు కదా అని ఆ చికిత్స చేయలేకపోయాడు అంతకాలం. ఇక ఆలోచించి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి నేను ఈ చికిత్స చేస్తాను పిల్లవాడికని అగ్ని సంబంధమైన చికిత్స ఒకటి చేశాడు. కొన్ని సభాముఖంగా చెప్పడానికి కూడా భయంగా ఉంటాయి. ఎందుకంటే తెలిసి తెలియక ఎవరెక్కడ చేస్తారో అని భయం. కాబట్టి అగ్ని సంబంధమైన చికిత్స ఒకటి చేశాడు ఆ పిల్లవాడికి. అది చేసి చెయ్యగానే పెద్ద ప్రవాహానికి అడ్డు తీసేసినట్టుగా వచ్చేసింది ఆయనలోంచి శక్తి. వచ్చేసి విశేషంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అపారమైనటువంటి కవితాధార. చాలా చిన్న వయస్సులో 7-8 సంవత్సరాలు వచ్చేటప్పటికే సంస్కృత భాష కరతలామలకమైంది. ఆయన 10వ ఏటలోనే పాండవ ధార్తరాష్ట్ర సంభవము అనబడేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించాడు. ఆ పిల్లవాడు ఎన్ని మంత్రాలు తండ్రి దగ్గర ఉపదేశం పొందాడు. తల్లిగారి దగ్గర సూర్యనారాయణమూర్తి యొక్క ఉపాసన, భక్తి అంతటినీ పుణికి పుచ్చుకున్నాడు. అన్నిటినీ మించి అంత చిన్న పిల్లవాడిని పంచాంగం ఎలా గుణిస్తారో నేర్పడానికి తండ్రి పంపించాడు. 4 రోజులు వెళ్ళి పంచాంగం ఎలా గుణిస్తారో నేర్చేసుకుని పంచాంగం మీద కాల గణనానికి సంబంధించిన శాస్త్రం చదివి పంచాంగ గణనం చేసే శాస్త్రి గారికి ఇలా చేస్తే బాగుంటుందనో కొత్త పద్ధతిని నేర్పాడు ఆయన. అంతటి ఏకసంతాగ్రాహి. దానికి తోడు అపారమైనటువంటి శారదా కటాక్షం. దేని మీదైనా సరే ఆయన ఆసువుగా అద్భుతమైనటువంటి సంస్కృత శ్లోకాల్ని అసలు అదొక పెద్ద వర్షమే అలా వర్షించేవారు. దానికి తోడు జ్యోతిష శాస్త్రమనందు ప్రకాండు. అంత గొప్ప శక్తిని పొందాడు. ఆయనకి ఒక చెల్లెలు అన్నపూర్ణ, ఓ తమ్ముడు శివరామ శాస్త్రి పుట్టారు. పుట్టిన తర్వాత కొంతకాలానికి ఈవిడ విశాలాక్ష మహాతల్లి నరసమాంబ గారు తల్లిగారు మళ్ళీ గర్భం ధరించారు. లోపల కవల పిల్లలు ఉన్నారు అన్నారు. ఇంకొక గంటలో పురుడు వస్తుంది. పెద్ద కొడుకు ఈయన ఆ పెద్ద కొడుకు పాప భీమశాస్త్రి బతికాడు. ఈయన రెండో కొడుకు. ఈ రెండో కొడుకు వీధిలో కూర్చుని ఉన్నాడు కుర్చీలో. ఇంకా చిన్నపిల్లవాడు. ఆవిడ ఎందుకో వచ్చి ఆ కొడుకుని అడిగారు, నాయన ఇంకొక గంటలో పురుడొచ్చేటటువంటి స్త్రీకి పుట్టే పిల్లలు ఆమె ఎలా ఉంటారు అని అడిగారు. ఆయన దగ్గర పుస్తకం అవి ఏం లేవు. ఆయన కూర్చుని ఉన్నారు ఇలా. ఆయన అన్నారా, ఆవిడ బతకదమ్మా, ఆవిడ పిల్లలు కూడా చచ్చిపోతారు అన్నారు. అది పినతండ్రి గారు విన్నాడు. ఒరే వీడు ఇలా చెప్పాడు రా, ఆవిడ అడుగుతున్నదేమో సొంత తల్లి అడిగింది, వీడు అమ్మకి పురిటి సమయం ఆసన్నమైందని తెలిసే చెప్పాడా తెలియక చెప్పాడా? వీడి చేతిలో పంచాంగం లేదు, వీడేమి గణన చేయలేదు, ఎలా చెప్పాడు ఒక గంటలో కానీ పురుడు వస్తే తల్లి పిల్లలు కూడా చనిపోతారని? అని ఏదో పిల్లాడు, పెద్ద దానికి పట్టించుకోవాల్సిన విషయం ఏముందని వదిలేశాడు ఆయన. ఆయన ఒక్కడే విన్నాడు ఆ మాట. ఆవిడ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ గుణుక్కుంది. పోనీలే నాయనా, నేను పిల్లలు అలాగే చచ్చిపోతే నోటి మాట అంత శక్తివంతమైన మహాపురుషుడి యొక్క తల్లిని అయ్యి ఉంటాను కదా అంటూ వెళ్ళింది. ఖచ్చితంగా గంట తర్వాత పురుడు వచ్చింది. ఆవిడ ఇద్దరు పిల్లలు చనిపోయారు. చనిపోగానే ఆ పినతండ్రి గారి ఈ వార్త అందరికీ చెప్పాడు. వీడు పంచాంగం చేత్తో పుచ్చుకోకుండా కన్న తల్లి వచ్చి అడిగితే గంట తర్వాత పురుడు వస్తే తల్లి పిల్లలు ఉండరమ్మా అన్నాడు.
పంచాంగం లేకుండా చెప్పాడు, వీడి మాట నిజమైంది. కాబట్టి వీడు సత్యవాగ్దురంధరుడు. వీడి నోటి వెంట ఏదైనా మాట వచ్చిందా అయిపోతుంది. కాబట్టి వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడి నోటంటే చెడు మాట వచ్చినా ప్రమాదమైనది. ఊరు వాడ అందరూ బంధుజనులు ఏమని పిలిచేవారంటే, మాట చేత తల్లిని చంపుకున్న దుర్మార్గుడు అంటుండేవారు. ఆయన దానివల్ల 3 నెలలు మాట్లాడడం మానేశారు. ఆ తర్వాత తండ్రి గారు క్షేత్ర పర్యటనల గురించి, ఇతర విషయాల గురించి, భక్తి గురించి అదే పనిగా మాట్లాడుతుండేవారు. మాట్లాడతాడేమో పిల్లాడు చూద్దామని. ఎట్టకేలకి 3 నెలల తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయనది విశేషమైన సరస్వతీ కటాక్షం. గణపతి యొక్క అంశచేత జన్మించినటువంటి మహానుభావుడు. నేను మీతో మనవి చేశాను, అరుణాచలంలో పరమేశ్వరుడు 4 స్వరూపాలతో ఉంటాడు అని. ఒకటి, బ్రహ్మ విష్ణువుల మధ్య కలహం తీర్చడానికి జ్యోతిస్తంభంగా ఆవిర్భవించినటువంటి పరమేశ్వర స్వరూపం. 2వది కొండ. 3వది అరుణాచలేశ్వరుడు. 4వది అరుణాచలం కొండలో ఉండేటటువంటి గుహలో ఉండే సిద్ధపురుష స్వరూపం, దక్షిణామూర్తి స్వరూపం. 4 స్వరూపములతో ఉంటాడు అని చెప్పాను. అపిత కుచాంబయ్యి అమ్మవారు ఉంటుంది. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు సుబ్రహ్మణ్య స్వరూపంగా రమణ మహర్షి వచ్చారు. గణపతి యొక్క అంశలో కావ్యకంఠ గణపతి మునొచ్చారు. వీళ్ళిద్దరూ అక్కడే కలుసుకోవాలి అరుణాచల క్షేత్రంలో. వీళ్ళిద్దరూ కలుసుకున్న కాలం స్వర్ణయుగం. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు 2 కుమారులతో కలిసి కనపడిన క్షేత్రం ఆ క్షేత్రం అప్పుడు. కాబట్టి ఆ పిల్లవాడు చిన్నతనం నుంచి అపారమైన కవితా ధార. తల్లిగారు వెళ్ళిపోయారు. ఇక తండ్రి గారిని మా పిల్లనిస్తామంటే మా పిల్లనిస్తామని ఆయన పాండితీ ప్రకర్ష, ఆయన సత్యవాగ్ దురంధత, దానికి తోడు ఆయన యొక్క మంత్రోపాసన శక్తి, ఆయన యొక్క శాస్త్రముల యందు ప్రవేశము చూసి ఎంతమందో పిల్లనిస్తామని వెంటబడ్డారు. ఆఖరికి చూసి కర్రావారి పిల్లనిచ్చి చేశారు. కర్రావారు ఉన్నారు సభలో. కర్రావారి పిల్లనిచ్చి చేశారు. ఆమె పేరు విశాలాక్షి, బహుగొడుసరి. ఆమె భర్తకి తగిన ఇల్లాలు, మహాపతివ్రత, ఆయన్ని అనుగమించేది ప్రతి విషయంలో. కానీ గడుసుతనంలో భర్త ఎంత గడుసువాడో, ఎంత సరస్వతీ కటాక్షం ఉన్నవాడో ఆమె కూడా అంత గడసరి. ఆమె వ్యక్తురాలైనప్పుడు కాపరానికి పంపించి ముహూర్త నిర్ణయం చేశారు. చేసి మామగారే స్వయంగా కోడలికి ఉపదేశం చేశారు, గణపతి మంత్రమును పరదేవతా మంత్రం. ఆమెని ఒకసారి అడిగారు మామగారు, నీకు గణపతి మంత్రం ఎక్కువ ఇష్టమా, ఉపాసన చేసేటప్పుడు పరదేవతా మంత్రం ఎక్కువ ఇష్టమా అని అడిగారు. తండ్రి కొడుకు అన్నం తింటున్నారు, కోడలు వడ్డిస్తోంది. ఆయన చమత్కారానికి అడిగాడు, ఎందుకని గణపతి మంత్రం ఎక్కువ ఇష్టమండి అందనుకోండి, ఆమె భర్తయేగా గణపతి, కావ్యకంఠ గణపతి ముని. పరదేవతా మంత్రం ఇష్టమందనుకోండి, మరి భర్తకి సంబంధించిందంత ఇష్టం లేదని కదా. ఏమంటుందో చూద్దామని ఆయన నవ్వి అడిగాడు. ఆవిడెంత చమత్కారంటే ఆవిడంది, బాహ్యమునందు గణపతిని సేవిస్తూ ప్రత్యక్షంగా ఆంతరమునందు పరదేవతోపాసన చేస్తూ ఉంటానంది. అమ్మో, చాలా గడసరి కోడలే వచ్చింది అని నరసింహశాస్త్రి గారు చాలా పొంగిపోయారు. ఆయన పెళ్ళయిందంటే 3 ఏళ్లు తేడా ఇద్దరికి. పెళ్లి అవగానే కాళిదాస మహాకవి రచించినటువంటి మేఘ సందేశం ఎంత ప్రౌఢంగా ఉంటుందో అలా భృంగ సందేశము అని చెప్పి ఒక కావ్యాన్ని రచించి భార్య పేరు మీద తన గురువుగారికి చూపిస్తే, తెల్లబోయాడు గురువుగారు, ఇంత అద్భుతమైన పాండిత్యంతో ఇంత చిన్న వయస్సులో ఇంకా సంసారమే మొదలు పెట్టలేదు, భార్య మీద ఇంత గొప్ప కవిత్వం ఎలా చెప్పావురా నువ్వు అని చెప్పి. అది మేఘ సందేశం, ఇది భృంగదూతము అని రచించారు ఆయన. అంతటి మహాపండితుడు ఆయన. యాత్రకు బయలుదేరి వెళ్ళారు ఒకప్పుడు. నేను మీతో మనవి చేశాను కదూ, పరమేశ్వరుడు ఎవరిని ఎందుకు పుట్టించాడో ఆ కార్యక్రమానికి తగినటువంటి ప్రేరణ చిన్నతనంలోనే ప్రారంభం అవుతుంది, ఏదో కారణానికి. మీరు చూడండి, అందుకే పరమేశ్వరుడు అందున మహాపురుష జననం జరిగినప్పుడు వారు ఎందుకు పుట్టారో పరమేశ్వరుడికి తెలుసు. ఆయన అటువైపుకు వెళ్ళిపోవడానికి కావలసినటువంటి లక్షణములు పుట్టుకతోటే వచ్చేస్తాయి. అవే పునాదిగా ఆ వ్యక్తి అటువైపుకి చేరిపోతాడు. ఆయనకి తీర్థయాత్ర, తపస్సు, భగవద్దర్శనము ఇవి చాలా ఇష్టం. ఆయన బయలుదేరి కాశీపట్టణానికి వెళ్ళారు.
కాశీపట్టణంలో మేనమామ గారి ఇంట్లో ఉన్నారు. ఉన్నప్పుడే ఒక విచిత్ర సంఘటన జరిగింది. బెంగాల్ దేశంలో నవద్వీప్ అని ఒక ప్రాంతం. ఆ నవద్వీప్లో హరిమంటపము అని ఒక మంటపం. ఆ మంటపంలో ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం అపారమైనటువంటి పాండితీ ప్రకర్ష కలిగినటువంటి విద్వాంసుల్ని తీసుకొచ్చి వాళ్లతో చర్చించి అపారమైన శక్తి ఉన్నవాడు, అంతటి కవన శక్తి ఉన్నవాడు అన్న వాళ్ళకి కావ్యకంఠ అన్న బిరుదిస్తూ ఉంటారు. వాళ్ళు దక్షిణ దేశం వైపు నుంచి, అంటే ప్రత్యేకించి ఆంధ్రదేశం అటువైపు నుంచి వచ్చిన వాళ్ళంటే వాళ్ళ దృష్టిలో పెద్ద పాండిత్యం ఉన్నవాళ్ళు కారని వాళ్ళకు ఒక అపోహ ఉండేది. అందుకని ఎవరిని అసలు దగ్గరికే రానిచ్చేవారు కాదు. అందులో అంబికా దత్తు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆధ్యక్షం వహిస్తుండేవాడు ఆ సభకి. ఆయనకి సింహం అని పేరు సంస్కృత భాషలో. అంతటి మహానుభావుడు. కాబట్టి ఆయన దగ్గర పరీక్షకి నిలబడి ఆ బిరుదం పొందడం అంటే అంత తేలిక విషయం కాదు. నిన్నగాక మొన్న పెళ్ళైన పిల్లాడు ఈ పిల్లాడు. ఈయన గణపతి ముని ఆ బిరుదం కోసం అని చెప్పి నవద్వీప్లో ఆ హరిమందిర ప్రవేశం చేశారు. చాలా కష్టపడ్డారు దానికోసం ఆయన. ఆ లోపలికి వెళ్ళడం అంత కష్టమైందంటే, ఇప్పుడు నేను కావ్యకంఠ గణపతి ముని యొక్క జీవితాన్ని పూర్తిగా విచారణ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ప్రధానం ఏమిటంటే అరుణాచలంతో సంబంధం గురించి మాట్లాడడం. అందుకని నేను ఆ విషయాల్ని దాటవేస్తున్నాను. ఆయన కొన్ని సమస్యాపూరణాలు ఇచ్చాడు. చాలా మీరు ఎప్పుడైనా చదివితే అసలు నిజంగా పిల్లవాడు ఇలా ఎలా నిలబడ్డాడు, ఎలా మాట్లాడాడు రా అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంత గొప్ప గొప్ప సమస్యాపూరణాలు ఇచ్చారు. అవలీలగా వాదించాడు. వాదించి ఆఖరికి ఎంత స్థాయిలో బెదిరించారంటే ఆ అంబికా దత్ అన్న ఆయన్ని ఈయనేదో చిన్నతనం చేసి మాట్లాడబోయాడు. ఆయన అన్నారు, గణపతి ముని నువ్వు అంబికా దత్తుడివి, కన్న కొడుకువి కావు, నేను గణపతిని కన్న కొడుకుని. నేనా నువ్వా, ఎవరెక్కువ పరదేవత కన్నారు. తెల్లబోయాడు ఆయన. ఆఖరికి ఆ సంవత్సరం ఈయన యొక్క కవితాధార చూసి కావ్యకంఠ అన్న బిరుదు ఈ పిల్లవానికి ఇచ్చారు. దాంతో ఈయన యొక్క యశశ్చంద్రికలు అంతటా వ్యాపించడం మొదలుపెట్టాయి. సరే, అక్కడి నుంచి బయలుదేరారు, ఇంటికి వచ్చారు. నేను ప్రధానమైనటువంటి భాగంలోకి రావలసి ఉంటుంది కదూ. ఆయన బయలుదేరి దక్షిణ దేశానికి యాత్రకు వచ్చారు. వచ్చి కాంచీపురం వెళ్ళి కాంచీపురంలో కొన్ని కోట్ల పర్యాయములు శివ శక్తి సంబంధమైనటువంటి మంత్రములను జపం చేశారు. జపం చేసి ఆయన అక్కడి నుంచి అరుణాచల క్షేత్రానికి వచ్చారు. వచ్చి అరుణాచల క్షేత్రంలో అపితకుచాంబ అరుణాచలేశ్వరుల ముందు నుంచి వెళ్ళాలి. స్మార్తులకు నియమం ఏమిటంటే ముందు పరమేశ్వర దర్శనం చేసి అమ్మవారి దర్శనం చేస్తారు. అంతేకాని ముందు అమ్మవారి దర్శనం చేసి అయ్యవారి దర్శనానికి వెళ్లరు. కానీ కావ్యకంఠ గణపతి మునికి అన్నీ తెలిసున్నా ఆ రోజు ఆయన ఎందుకో ముందు అపితకుచాంబ దర్శనానికి వెళ్ళారు. ఆయన వెళ్లి అపితకుచాంబ ముందు ఇలా నిలబడి చేతులొగ్గి నమస్కారం చేస్తున్నారు. అంతే, అమ్మవారికి అలంకారం చేసినటువంటి పువ్వులన్నీ జల 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 రాలి కింద పడిపోయి, ఓహో నన్ను అమ్మ అనుగ్రహించింది, గణపతి కదు, మరి గణపతి అంశ కదూ. ఆవిడికి అందులో కొడుకుని చూస్తే మహాప్రీతి. హేరంబుడిని పేరు మహానుభావుడికి. అమ్మవారు యొక్క కళ తగ్గించవలసి వస్తే శంకరాచార్యుల వారు ఎదురుగుండా గణపతి ప్రతిష్ఠ చేసేవారు. శ్రీకాళహస్తి క్షేత్రానికి కూడా ఆవిడ గణపతితో కలిసే వచ్చింది. కాబట్టి పెద్ద కొడుకు, అంత ప్రీతి ఆవిడికి గణపతి అంటే. అందుకని చూడగానే ఆవిడ మించి పువ్వులన్నీ రాలిపడ్డాయి. చాలా సంతోషించారు ఆయన. అమ్మ అనుగ్రహం కలిగింది అనుకున్నారు. ఆయనతో పాటు తమ్ముడు శివరామ శాస్త్రి కూడా వచ్చాడు. వచ్చి ఆయన అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్ళారు. అప్పటి వరకు తీర్థయాత్రలలో ఎన్నో దేవాలయాలకు వెళ్ళారు, ఎన్నో దర్శనాలు చేశారు. కానీ అరుణాచలేశ్వరుడి ముందు ఇలా నిలబడేటప్పటికీ ఆయన ఒంట్లో పులకాంకురాలు వచ్చి వెన్నుపాములో ఏదో విద్యుత్తు ప్రవహించినట్టుగా ఈయనతో నాకేదో గొప్ప అనుబంధం ఉంది, తండ్రి నన్ను పిలుస్తున్నావా అన్నారు. ఎంత పారవస్యానికి లోనై బయటికి వచ్చారు. వచ్చి దుర్గమ్మ దర్శనానికి వెడదామని వెడుతున్నారు. తమ్ముడు, అన్నయ్య నాకు ఆకలేస్తోంది, అన్నయ్య నాకు ఆకలేస్తోంది, అరటిపండు కొనుక్కుంటాను, ఓ డబ్బు ఇయ్యమన్నాడు. సరే ఏదో ఇచ్చారు. ఆయన 8 అరటిపళ్ళు కొనుక్కు తిన్నాడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. కాసేపు అయ్యేటప్పటికి మళ్ళీ డబ్బడికి మళ్ళీ 8 అరటిపళ్ళు తిన్నాడు. ఒరే, నువ్వు ఇలా అరటిపళ్ళు తినేస్తే ఆరోగ్యం పాడైపోతుందిరా నీకు. అప్పుడే గణపతి ఉత్సవాలు పూర్తయ్యాయి అరుణాచలంలో. ఏకాదశి తిథి ఆ రోజున. ఎక్కడైనా అన్నదాన సత్రంలో అన్నం పెడతారేమో కనుక్కుంటానుండరా అని చెప్పి
ఆయన వెళ్ళి అన్నదాన సత్రవుల్లో అడిగారు, ఇవాళ ఏకాదశి కదండి, అన్నదానం ఉండదు అన్నారు. ఏకాదశి ఉపవాస తిథి. వెంటనే బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ఆయన యాచన చేశారు. అసలు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకూడదు, ప్రత్యేకించి బ్రాహ్మణుడు అసలు చేసుకోకూడదు. అందుకే భిక్ష ఉపనయనం అవగానే భిక్షకి వెళ్ళమంటారు. భిక్షాటన చేసైనా బతికి శాస్త్రాన్ని 10 మందికి చెప్పాలి తప్ప తానే ఆత్మహత్య చేసుకుంటే లోకానికి మార్గం చూపించేవాడు ఎవరిక? అందుకని ఆయన బ్రాహ్మణాగ్రహారంలోకి వెళ్ళి ఇళ్ల ముందు నిలబడి భిక్షాటన చేశారు. తమ్ముడికి ఆకలిగా ఉందమ్మా, పట్టెడు అన్నం పెట్టండి అని. ఏ ఇంటికి వెళ్ళినా తలుపులు వేసేసుకుని నిద్రపోతున్నారు. లేదా ఇవాళ ఏకాదశయా, అన్నం లేదన్నారు. ఇంత గొప్ప క్షేత్రం, ఇటువంటి చోట ఎంత ఏకాదశి అయితే మాత్రం పిల్లలకన్నా వండుకోరా? పిల్లలకి ఏకాదశి ఉపవాసం లేదు. అందుకని మరి పిల్లల కోసం అన్నం వండొద్దు. వండుకుంటే ఇంటికి అతిథి ఎవరైనా వస్తారేమోనని కూడా పట్టెడన్నం పెట్టడానికి వీలు లేకుండా ఉన్నదంతా తామే తినడానికి కావలసినంత అన్నం మాత్రమే వండుకునేటంతటి స్వార్థపరులున్న పట్టణమా ఏమి తిరువణ్ణామలై అని ఆయన తెల్లబోయారు. వెతికారు 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 వెతికారు, ఎక్కడా పట్టెడన్నం దొరకల. తమ్ముడేమో ఏడుపు, అన్నయ్య ఆకలేస్తోంది, అన్నయ్య ఆకలేస్తోందని. చిత్రం ఏంటంటే శివరామ శాస్త్రికి భగవంతుడి మీద ఉన్న భక్తి కన్నా అన్నగారి భక్తి మీద భక్తి ఎక్కువ. మా అన్నయ్య పిలిస్తే పరమేశ్వరుడు పలుకుతాడని నమ్మకం. ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక కొండవంక తిరిగి పార్వతీ పరమేశ్వరుల్ని అడిగారు, అమ్మా తమ్ముడు ఆకలితో ఏడుస్తున్నాడమ్మా, పట్టెడు అన్నం పెట్టవా అని చీకట్లో వెళ్ళిపోతున్నారు. ఒక ఇల్లు దాటుతున్నారు. ఆ ఇంటి అరుగు మీద ఒక యజమాని పడుకుని ఉన్నాడు. ఆయన గబగబా దుప్పటి తీసి పరిగెత్తుకొచ్చి పట్టుకున్నాడు వెనక నుంచి. ఏమన్నావు ఏమన్నావు ఏమన్నావు? అన్నం దొరకలేదా తిరువణ్ణామలైలో? కాశీపట్టణంలో వేదవ్యాసుడిని మహాతల్లి అన్నపూర్ణమ్మ పిలిచినట్టే పిలిచి, మా ఆవిడికి నియమం ఉందయా, ఏకాదశి నాడు సాయంకాలం బ్రాహ్మణులకు ఉపవాసం పోస్తుంది. ఎవ్వరు ఇవాళ ఏకాదశి, పైగా గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాయి, ఇవాళ ఎవరు వస్తారయా భోజనానికి, మేము రామని చెప్పి ఎవ్వరు ఏ బ్రాహ్మణుడు రావడానికి ఇష్టపడలా. నువ్వు నీ తమ్ముడు బ్రాహ్మణులు, ఎంత అదృష్టమయ్యా. వెతికి 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 వేసారి నేను అరుగు మీద పడుకున్నా, రా అన్నం పెడుతుంది మా ఆవిడన్నారు. లోపలికి వెళ్ళారు. ఒక మహాతల్లి వచ్చింది, అరిటాకు లేచింది. వీళ్ళిద్దరూ ఆ బట్టలు విప్పేసేసి ఓ తడిగావంచా ఒకటి కట్టుకుని ఆవిడిచ్చిన మడిబట్ట పుచ్చుకుని ఆ మడిబట్ట కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. పరిశేచనం ఔపోసన వేశారు, ఔపోసన పుచ్చుకున్నారు. షడ్రసోపేతమైనటువంటి విందు పెట్టింది ఆవిడ. చక్కగా ఇద్దరు భోజనం చేసేశారు. తాంబూలం దక్షిణ కూడా పెట్టించింది ఆవిడ. తీసుకున్నారు. అంతసేపు తిరిగారేమో, ఆకలి మీద ఇంకా నడవలేమురా, చాలా భుక్తాయాసంగా ఉందిరా తమ్ముడు, ఈ అరుగు మీదే పడుకుందామని చెప్పి అన్నయ్య అరుగు మీద, తమ్ముడు అరుగు మీద పడుకొని నిద్రపోయారు. అంత అలిసిపోయి కడుపు నిండా తిని పడుకున్నారేమో, లేత సూర్యకిరణాలు పడుతుండగా తెలివచ్చి పైకి లేచి ఆ తల్లి, ఆ ఇల్లు, మహాతల్లి రాత్రి అన్నం పెట్టిందని ఇలా చూశారు. అక్కడ ఇల్లు లేదు, అది గణపతి గుడి. ఆ విఘ్నేశ్వరుడి గుడి అరుగుల మీద పడుకుని ఉన్నారు వాళ్ళిద్దరు. తమ్ముడిని పిలిచి అడిగారు, ఒరే రాత్రి మనం ఒక ఇంట్లో భోజనం చేశాం కదరా, ఒక తల్లి మనకు అన్నం పెట్టింది కదా, ఆ అరుగుల మీద కదా పడుకున్నాం అన్నాడు. అనుమానం ఏమన్నాయా, మన ఇద్దరం అలాగే కదా పడుకుని నిద్రపోయాం అన్నాడు తమ్ముడు. అని ఆయన తెల్లబోయాడు, ఇదేంటన్నాయా వినాయకుడు గుడి ఉంది ఇక్కడ ఇంటికి బదులు అన్నాడు. ఒరే రాత్రి మనకి నిజంగా అలా అన్నం పెట్టిందా అన్న చిత్తభ్రాంతి కలిగిందిరా మన ఇద్దరికి అన్నారు. తీరా చూస్తే రాత్రి ఆవిడ భోజనం పెట్టిన తరువాత ఇచ్చినటువంటి తాంబూలాలు కూడా వాళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి, వాడిపోయి. ఏమాశ్చర్యం అని చెప్పి చుట్టుపక్కలంతా వెతికారు. అసలు అటువంటి దంపతులు లేరు, అటువంటి ఇల్లు లేదు. సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే ఆయనకి గణపతి దేవాలయంలో దర్శనమిచ్చి అన్నం పెట్టారు. అన్నం తిన్నారు, బయలుదేరారు. కానీ ఏమి పరమేశ్వరుని యొక్క పరీక్షో! ఆ అరుణాచల క్షేత్రంలో శేషాద్రి స్వామి ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నారో, భగవాన్ రమణులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అంత కష్టము కావ్యకంఠ గణపతి ముని పడ్డారు. ఆనాటి నుండి 3 రోజులు అన్నదాన సత్రంలో ఒక పూట భోజనం పెట్టేవారు. రాత్రి అయ్యేసరికి ఏదో కాస్త మంచినీళ్లు తాగడమో కాస్త మజ్జిగ తాగడమో చేసి పడుకునేవారు అన్నదమ్ములు ఇద్దరు. ఎక్కడ అన్నం దొరికేది కాదు. 3 రోజులు అయిపోయిన తర్వాత అన్నదాన సత్రంలో 3 రోజుల కన్నా పెట్టం, వెళ్ళిపోమన్నారు. బయటికి వచ్చి ఎక్కడ భిక్షాటన చేసిన వారం చెప్పుకున్న
ఒక్క పూట భోజనం తప్ప కడుపు నిండా 2 పూట్ల అన్నం తినడానికి కావలసినది ఏ ఒక్క రోజు లభించలేదు. ఈ తమ్ముడేమో ఆకలితో ఏడుపు. ఈ బాధ పడలేక ప్రతిరోజు ఆయన ఒక శ్లోకం రాసి హరసహస్ర రచన చేస్తాను అని ఒక శ్లోకాన్ని రచించడం, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళడం, అరుణాచలేశ్వరుడు ముందు నిలబడ్డం, ఏడుస్తూ అన్నం పెట్టమని ఆయన్ని స్తోత్రం చేయడం. చుట్టూ ఉన్న వాళ్ళందరూ వినేవారు. ఇతనెవరో భలే సంస్కృతంలో చెప్తున్నాడు రా పద్యాలు, కాబట్టి ఈ శ్లోకాలు విందామని రోజు ఆయన ఏడుస్తూ అన్నం కోసం శ్లోకం చెప్పే వాళ్ళకి జనం చేరేవారు. చక్కగా శ్లోకం వినేవారు. ఆయన ఏడుస్తూ అన్నం అడగడం, ఆయన బాధ చెప్పుకోవడం వినేవారు. శ్లోకం బాగుందని వెళ్ళిపోయేవారు. అన్నం మాత్రం ఎవరు పెట్టేవారు కాదు. ఏమిటి పరీక్ష అనుకున్నారు. అలా 1000 శ్లోకాలు అయిపోయాయి. ఆ 1000 శ్లోకాలు అయిపోయిన తర్వాత ఆయన అరుణాచలేశ్వరుడి ముందు చెప్పారు, రేపు సాయంకాలం నేను 1000 శ్లోకాలు నీ ముందు చదువుతాను, అప్పుడైనా అన్నం పెడతావా అన్నారు. అని ఆ మరునాటి సాయంకాలం ఆయన అరుణాచలేశ్వరుడి ముందు నిలబడి 1000 శ్లోకాలు చదువుతారని తెలిసి ఎంతమంది జనం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చి అరుణాచలేశ్వరుడి దేవాలయ ప్రాంగణం అంతా నిండిపోయింది ఆ శ్లోకాలు వినడానికి. ఉద్దండ సంస్కృత పండితులతో సహా వచ్చారు. అందులో భగవాన్ రమణులు, శేషాద్రి కూడా వచ్చారు. శేషాద్రి స్వామి, భగవాన్ రమణులు ఇద్దరు వచ్చి ఇద్దరు చెరో మూల నక్కి కూర్చుని వింటున్నారు. కానీ పరమ ఆకలితో నీరసించిపోయి బాధతో ఉండి శ్లోకాలు చెప్తున్నారేమో కావ్యకంఠ గణపతి ముని గమనించలేదు. ఆయన 1000 శ్లోకాలు చెప్పి వలవల ఏడ్చేశారు అన్నం కోసం. అప్పటి వరకు మాట్లాడని వారు ఒక్కసారి ఆ ఊళ్ళో ఐశ్వర్యవంతులందరూ ముందుకొచ్చి, మేము సిగ్గుపడుతున్నాం, ఇన్ని శ్లోకాలు రచన చేస్తే, హరసహస్రం చేస్తే తప్ప ఎవ్వరం అన్నం పెట్టలేదా మీకు? అన్నం పెట్టడం కాదు, మీలాంటి మహాపండితుడు అరుణాచల క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందుకే మీకు ఇక్కడ సంస్కృత పాఠశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం ఇస్తున్నాం అన్నారు. చాలా సంతోషం అన్నారు. సంస్కృత పాఠశాలలో అధ్యాపకుడిగా చేరారు. చిత్రం ఏమిటంటే వాళ్ళు నియమం పెట్టారు, మీరు తమిళ భాషలో చెప్పాలి, సంస్కృతంలో ఉన్న విషయాల్ని తమిళ భాషలో చెప్పాలి. కాబట్టి తమిళ భాషలో అనర్గళంగా మాట్లాడడం మీకు రావాలి అన్నారు. ఆయన అన్నారు, నాకు ఉద్యోగం ఇచ్చేసేయండి, నేను ముందు పాఠాలు చెప్పడం మొదలు పెడతాను, 10 రోజులు సమయం ఇవ్వండి, 10 రోజుల సమయంలో అనర్గళమైనటువంటి తమిళ భాషలో మాట్లాడి పిల్లలకు పాఠం చెప్తానన్నారు. అప్పటికి ఆయనకు ఒక ముక్క రాదు అందులో తమిళంలో. సరే చూద్దాం ఇంత గొప్ప కవి ఏమవుతుందో అని ఉద్యోగం ఇచ్చారు. 11వ రోజున ఆ కళాశాల ప్రధానోపాధ్యాయుడు అటుగా వస్తూ ఈయన 11వ రోజు వచ్చింది కదా ఏం చెప్తున్నాడని చూశారు. ఆయన మాట్లాడుతున్నటువంటి తమిళ భాష చూసి ఆయన తెల్లబోయారు, ఇంత గొప్ప తమిళం మనకు కూడా రాదు, 10 రోజుల్లో ఎక్కడ నేర్చుకున్నాడు రాని. అంతటి సరస్వతీ కటాక్షం. సరే సంస్కృత పాఠశాలలో చేరారు. విశాలాక్షమ్మ గారు కూడా కాపురానికి వచ్చారు. సంతోషంగా కాలం గడుపుతున్నారు. శివరామశాస్త్రి కొంతకాలం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. నడుస్తుండగా అకస్మాత్తుగా ఆయనకు ఒక అనుమానం వచ్చి, ఏమిట్రా ఇలా ఎన్నాళ్ళు కూర్చుని ఎందుకు ఆ పాఠం చెప్పుకోవడం ఏమిటి, ఇంటికి రావడం ఏమిటి, పండితులందరూ చుట్టూ చేరడం ఏమిటి, వీళ్ళతో కావ్యగోష్ఠి ఏమిటి, అసలు నేను తపస్సు చేసి ఎన్నాళ్ళయింది, ఇలా కాదు, నాకు ఈ కావ్యాది విషయాల్లో ప్రవేశం ఉంది కానీ స్వరంతో నేను వేదం నేర్చుకోలేదు, కాబట్టి నేను వేదం నేర్చుకుంటానని ఒక వేద పాఠశాలలో చేరారు. చేరి ఆ వేద పాఠశాలలో వేదాలన్నీ నేర్పేటటువంటి ఒక అధ్యాపకుడు ఉండేవారు. అనతి కాలంలో కొద్ది రోజుల్లోనే స్వరంతో వేద మంత్రాలన్నీ వచ్చేసాయి ఆయనకి. వచ్చేసి ఆయన సాయణాచార్యుల వారు చేసినటువంటి వేద భాష్యాలన్నీ చదివేసి వేదం నేర్పిన గురువు గారికి కొద్ది రోజుల్లోనే వేదమంత్రాలకి భాష్యం కూడా నేర్పారు. అంతటి ఉద్దండు కావ్యకంఠ గణపతి ముని అంటే. అంతటి సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి మహానుభావుడు, అపర విఘ్నేశ్వర అవతారం ఆయన. కాబట్టి అటువంటి స్థితిలో ఉండే ఆయనకు ఒక రోజు అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది, ఈ పైన మౌనస్వామి ఉన్నారంటారు కొండ మీద, అరుణాచలం వచ్చి నాళ్ళయింది, ఇంతమంది గుంపులు గుంపులుగా పోయి చూసొస్తుంటారు, ఎప్పుడూ మాట్లాడంటారు, ఒక్కసారి ఆయన్ని చూసొస్తే అనుకున్నారు. సరే ఎక్కడుంటారు ఏమిటి అని విశ్వనాథ అయ్యర్ అని ఆయన స్నేహితుడు, ఆయన్ని అడిగారు తీసుకెళ్ళమని. ఆయన సరే నేను తీసుకెడతాను, విరూపాక్ష గుహలో ఉంటారు రమ్మని తీసుకెడుతూ
అక్కడే పద్మనాభ స్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు రమణ మహర్షి మీద నిందా ప్రచారం చేస్తుండేవాడు. ఆయనకేం తెలుసు, ఆయనకేం తెలియదు, నేనే గొప్పవాడిని, నాకే అన్నీ తెలుసు అంటుండేవాడు. ఆ పద్మనాభ స్వామి మాటలు నమ్మి ఆయనకి అంతేవాసిగా మారిపోయాడు ఈ విశ్వనాథయ్య. ఈయనన్నాడు, రమణ మహర్షిది ఏం గొప్ప అండి, రమణుల సంగతి అలా వదిలి. అప్పటికి రమణులు అనేవారు కాదు, వెంకటరామన్ అనేవారు. వెంకటరామన్ ఏముందండి, ఆయనదేం గొప్ప కాదు, పద్మనాభ స్వామి వారు చాలా గొప్ప, మేము ఆయన శిష్యులం, ఆయన్ని చూపిస్తాను రండి అన్నారు. రమణులు ఎక్కడ ఉంటారని అడిగారు. విరూపాక్ష గుహలో ఉంటారు, అక్కడే పద్మనాభ స్వామి కూడా కూర్చుంటారన్నారు. సరే, ఏదో మనకు కావలసింది దొరుకుతుందిగా, పదండి అని చెప్పి వెళ్ళారు. వెళితే దురదృష్టం ఏమిటంటే ఆ రోజున విరూపాక్ష గుహలో స్వామి లేరు. స్వామి లేరు కదా, వెళ్ళిపోదాం అంటుంటే ఈయన అన్నారు, కాదు, ఇక్కడ దగ్గరలో మామిడి చెట్టు కింద మా గురువుగారు పద్మనాభ స్వామి వారు కూర్చుని ఉంటారు, రండి వెడదామన్నారు. వెడుతున్నారు. చిత్రంగా ఆ లోపల పద్మనాభ స్వామి కూర్చున్నారు, బయట ఒక బండరాతి మీద భగవాన్ రమణులు కూర్చున్నారు. రమణులు అందరిలా ఇలా చూడరు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో ఆయన చిత్రపటాలు, ఆయన చూపు గమ్మత్తుగా ఉంటుంది. ఏమిటో ఇలా చూస్తారు ఆయన. రామకృష్ణ పరమహంస చూపు గమ్మత్తుగా ఉంటుంది, భగవాన్ రమణుల యొక్క చూపు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయన ఇలా తలపెట్టి చూస్తూ ఉంటారు. ఆయన కావ్యకంఠ గణపతి ముని వంక అలా చూస్తున్నారు. ఆయన యొక్క తేజస్సు చూశారు కావ్యకంఠ గణపతి ముని. అబ్బా, సూర్యుని పగిది ఉన్నాడు రా మహానుభావుడని వంగి ఆయనకి నమస్కారం చేసి ఈ పద్మనాభ స్వామి వంక చూశారు. చూడగానే తెలిసిపోయింది ఆయన సమర్థత ఎటువంటిదో. ఆయనకి నమస్కారం చేయకుండా ఈయన దగ్గర కూర్చున్నారు. కూర్చునేటప్పటికి తీసుకొచ్చిన విశ్వనాథ అయ్యారు గుండెలు జారిపోయి, అయ్య బాబోయ్, మా గురువు గారి పట్ల అపచారం అయిపోయింది, తర్వాత పిలిచి నన్ను దెబ్బలాడతారో ఏమిటో అలాంటివన్నీ తీసుకొచ్చానని. ఆయనకి కోపం వచ్చి ఆ పద్మనాభ స్వామికి, నువ్వేనా కావ్యకంఠ గణపతి మునివి, హరసహస్రం చెప్పిన వాడివి నువ్వేనా అరుణాచల దేవాలయంలో అని అడిగారు. అవునన్నారు. ఏది అంత పండితుడువా, శుక్లాంబరధరం విష్ణుం అన్న శ్లోకానికి విష్ణుపరంగా చెప్పు అన్నారు. వెంటనే శ్లోకాన్ని విష్ణుపరంగా చెప్పారు. చెప్పి, మీరు నన్ను విష్ణుపరంగా అడిగారు, బ్రహ్మపరంగా కూడా చెప్తానని మళ్ళీ బ్రహ్మపరంగా అన్వయం చేశారు. చెప్పి పద్మనాభ స్వామి వంక చూసి, బ్రహ్మగారితో సమన్వయం చేయడం ఏమిటి, ఎదురుగుండా కనపడుతున్నటువంటి ఈ వెంకటరామన్ గారితో అన్వయం చేస్తాను చూడండి అన్నారు. అని శుక్లాంబరధరం, తెల్లటి గోచీ పెట్టుకుని ఉంటారు ఇప్పుడు, కాబట్టి తెల్లటి బట్ట కట్టుకున్నారు. విష్ణుం, ఆయన కీర్తి దిగ్దిగంతముల వ్యాపించింది, ఆయన అటువంటి స్థితిని పొందారు కాబట్టి విష్ణుం. శశివర్ణం, తెల్లగా మెరిసిపోతున్నారు కాబట్టి శశివర్ణం. చతుర్భుజం, చతుర్భుజం అంటే భుజం అంటే గెలిచినవాడు అని, కాబట్టి ఆయన మనో బుద్ధి చిత్త అహంకారములు అనేటటువంటి నాలుగింటిని కూడా భుజించేశాడు, గెలిచేశాడు. ఆయన గెలిచేసిన వాడు కాబట్టి చతుర్భుజం. ప్రసన్నవదనం, ఆయన ముఖం చూడండి ఎంత ప్రసన్నంగా ఉందో, కాబట్టి ప్రసన్నవదనం ధ్యాయేత్, అటువంటి ఆయన్ని ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయేత్, అన్ని విఘ్నములు పోతాయన్నారు. అనేటప్పటికీ పద్మనాభ స్వామికి ఎక్కడ లేని బాధ పుట్టేసింది. చూశారు, కానీ ఒక్క చిన్న పొరపాటు పడ్డారు కావ్యకంఠ గణపతి మరి. వెంకట్రామన్ ఒంటి మీద యజ్ఞోపవిందా అని చూశారు, యజ్ఞోపవీతం ఉందా అని. యజ్ఞోపవీతం మీద ఆయనకున్న శ్రద్ధ అటువంటిది, అది తక్కువేం కాదు, చాలా గొప్ప విషయం. అసలు యజ్ఞోపవీతం ఎందుకు వేసుకున్నాడో తెలియకుండా, జీవితంలో ఒక్కసారి గాయత్రి చేయకుండా, రేపు పెళ్ళనగా ఇవాళ యజ్ఞోపవీతాలు వేసుకున్నటువంటి దౌర్భాగ్యులకి దాని వైభవం అర్థం కాదేమో గాని, పుట్టిన దగ్గర నుంచి గర్భాష్టమంలో ఉపనయనం చేసుకుని సంధ్యావందనానికి ప్రాణం పెట్టే మహానుభావులకి యజ్ఞోపవీతం మీద అంత గౌరవం ఉంటుంది అంటే అందులో ఏమి తక్కువ భావం ఏం లేదు, దాన్ని ఏమి తక్కువ చేసి చూడవలసిన అవసరం ఏం లేదు. ఈయనకి ఒంటి మీద యజ్ఞోపవీతం లేదు, కాషాయం కట్టుకోలేదు, తెల్లటి గోచీ కట్టుకున్నారు. అసలు ఈయన సంప్రదాయజ్ఞుడేనా, ఈయనకి సరిగ్గా ఏమైనా మనం ఆయనతో మాట్లాడతగిన వ్యక్తేనా అన్న అనుమానం వచ్చింది ఎందుకు అకస్మాత్తుగా. వచ్చి ఆయన తేజస్సు చూశారు, నమస్కారం చేశారు, దిగి వెళ్ళిపోయారు విశ్వనాథ అయ్యర్తో. ఆ తర్వాత ఇంకెప్పుడు పైకి రాలేదు, ఇక కొండ మీదకి రాలేదు, ఆ క్రిందనే ఉండిపోయారు. ఉండిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ సంస్కృత పాఠశాలలో ఉద్యోగం కూడా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టి మళ్ళీ తీర్థయాత్రకి వెళ్ళారు, చాలా చోట్ల తపస్సు చేశారు. అని ఆయన విచిత్రం ఏమిటంటే ఆయనకి అంత పట్టుదల. ఒకసారి తారామంత్రం తెలియని వాడివి నువ్వు విద్వాంసుడివా అన్నాడు ఒక ఆయన. అంతే, ఆయన తారామంత్రోపాసన పొంది సిద్ధి పొందారు.
రేణుకాదేవి దర్శనం పొందారు, పరశురామానుగ్రహం పొందారు. అందుకే ఆయన వాక్కుతో అగ్ని కురిపించేవారు. ఆయన నోటితో అన్నారంటే అగ్నిహోత్రం పడవలసిందే, అంతటి మంత్రసిద్ధులు పొందారు ఆయన. మళ్ళీ ఇంత తపస్సు చేసి మళ్ళీ అరుణాచల క్షేత్రానికే వచ్చారు. వచ్చి ఆయనకి తపస్సు మీద ఉన్న ప్రీతి అటువంటిది. నైరుతి లింగం ఆయన ముందు దుర్గమ్మ తల్లి కోవెల దగ్గర కూర్చుని తపస్సు చేశారు. అక్కడ మేకలు కాసుకుని వాళ్ళు అరుస్తూ ఉండేవారు. ధ్యానభంగం అవుతోందని అమ్మవారి దగ్గర అనుమతి అడిగి ఆవిడ్ని శ్యామలాదేవి అంటుండారు, పచ్చయ్యమ్మన్ కోవెల్ అంటుంటారు అక్కడ. ఆయన మళ్ళీ అక్కడి నుంచి నైరుతి లింగం దగ్గరికి వెళ్ళిపోయారు. నైరుతి లింగం ప్రదక్షిణ మార్గంలో కొంచెం లోపలికి వెడితే కనపడుతుంది. దానికి ఒక పక్కన నైరుతిలో పక్కకి ఓ చిన్న గుడిసె లాంటిది వేసుకుని దానికి ఒక చెక్క తలుపు లాంటిది ఒకటి పెట్టుకుని రాత్రింబవళ్ళు అందులో కూర్చుని తపస్సు చేస్తుండేవారు. అలా తపస్సు చేస్తున్న రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆయన ఒకసారి అరుణాచలేశ్వరుని యొక్క రథాన్ని చూశారు. అరుణాచలేశ్వరుడికి ఉన్న రథం అంత రథం ఇక ఏ ఈశ్వర స్వరూపానికి ఉండదు అంటారు. 14 భువనములు ఎలా ఉంటాయో అలా 14 అంతస్తుల కొయ్యతేరు అరుణాచలేశ్వరుడు. అది ప్రత్యేకించి కృత్తికా ఉత్సవానికి 8వ రోజున ఆయన నందివాహనారూఢుడై ఆ మరునాడు కొయ్యతేరు మీద వెడుతున్నప్పుడు ఆ విలాసం ఆ వైభవం చూసి తీరాలంటారు. అంత పెద్ద రథం, ఆ రథం వంక చూశారు. చూసి ఆయన అనుకున్నారు, 14 భువనములను ఏకకాలమునందు చూడలేరు, కానీ ఈ రథాన్ని ఇందుకే ఇలా నిర్మాణం చేశారు. 14 భువనములను నడిపించగలిగినటువంటి పరమేశ్వరుడే 14 భువనముల యొక్క రూపంగా ఉన్నటువంటి ఈ రథస్థితుడై ఈ లోకాన్ని నడుపుతున్నటువంటి వాడిగా రథంలో నడుస్తూ కనపడతాడు. అందుకే అరుణాచలంలో రథోత్సవం జరిగిన నాడు దర్శనం చేయడం అంత గొప్పదైంది అని భావన చేశారు. వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటుండగా ఆయనకి చీకటి పడిపోయిన తర్వాత బయటికి వచ్చారు. బయటికి వస్తే కొంతమంది మాటలు వినపడుతున్నాయి. అరుణాచలంలో ఇవాల్టి రోజు ఉదయం రథోత్సవం కోసం కొయ్యతేరులో స్వామివారిని పట్టుకుని బయలుదేరారు. ఖచ్చితంగా ఈయన పనిచేసిన సంస్కృత పాఠశాలకి ఈయన అరుణాచలం రాగానే అన్నం తినడానికి అడిగినటువంటి ఆ అన్నదాన సత్రంకి మధ్యలో రథం ఆగిపోయింది. ఎంతమంది దాన్ని మరమ్మత్తు చేసేవాళ్ళు వచ్చారో, ఎన్ని వేల మంది వచ్చారో, ఇంతమంది మోకులేశారు, లాగారు, తోశారు. ఏం చేసినా అంగుళం కూడా రథం కదలలేదు. పరమేశ్వరుడికి ఏదో ఆగ్రహం వచ్చింది, రథం ఆగిపోయింది కదలడం. ఏమీ తేడాయా కనపట్టలేదు. మరునాడు మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి రథం కానీ వెళ్ళి మరొక వాహనం మీదకి మారకపోతే స్వామి దేవాలయం అంతా ప్రాయశ్చిత్తం చేయవలసి ఉంటుంది. అందరూ హడిలిపోయారు. ప్రధాన అర్చకుడు కూడా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆలయ అధికారులు వెళ్ళిపోయారు. ఎవరో కొద్ది మంది ఉన్నారు. ఆయనకి అకస్మాత్తుగా ఒక మాట వినపడింది, అరుణాచలేశ్వరుడు నీకోసమే ఆగిపోయాడు, నువ్వు వెళ్ళు, రథం కదులుతుందని. ఇది నిజమా? నాకు ఈ మాట వినపడిందా అని ఆయన ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ వినపడింది, చెవులో ఎవరో చెప్పినట్టు. సరేనని బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళారు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది, రాత్రి చాలా ఆలస్యం అయిపోయింది. ఆయన వెళ్ళి చూసేసరికి 10 మంది రథం చుట్టూ కాపలా ఉన్నారు. ఇప్పుడు రథం కదలడానికి నేను చెయ్యేస్తే కదులుతుందని చెప్తే డాంబికంగా ఉంటుంది. ఈశ్వర, రేపు ఉదయం వస్తాను, నన్ను మన్నించండి అని వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానానికి కూర్చున్నారు. అంతసేపు బడలిపోయి పడుకున్నారు, నిద్రపోయారు. ఈశ్వరుని యొక్క శాసనం, అంత బ్రహ్మముహూర్తంలో లేచేటటువంటి వ్యక్తి ఆ రోజు బాగా తెల్లవారిపోతే కానీ నిద్ర లేవాల. అంత మెల్లగా లేచి తను ఆ రోజు చెయ్యవలసినటువంటి అనుష్ఠానం చేస్తే తప్ప బయటికి వెళ్ళరు. స్నానం చేసి అనుష్ఠానం అంతా చేసుకునేటప్పటికి 10 అయిపోయింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ రథం దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి ఇంకా నిపుణుల్ని తీసుకొచ్చారు, ఇంకా జనం వచ్చారు, మోకులేస్తున్నారు, లాగుతున్నారు, తోస్తున్నారు, అంగుళం కదలటం లేదు. ఈయన వాళ్ళందరినీ, మీరు కావ్యకంఠ గణపతి ముని చిత్రపటం చూశారో లేదో, చాలా సన్నగా ఉంటారు. ఆయన వీళ్ళందరినీ తప్పుకొమ్మని ఒక్కసారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అరుణాచలేశ్వరుడు ఎదురుగుండా నిలబడి రథంలో, అప్పా మీరు పిలిచారు, వచ్చాను, కాబట్టి ఇప్పుడు మీరు సంతోషంగా బయలుదేరండి, రథం కదలాలి స్వామి అని పక్కకెళ్ళారు. అంతే, రథం కదిలి రథం 12 గంటల లోపల దేవాలయానికి వెళ్ళిపోయింది.
ఎవరో కావ్యకంఠ గణపతి మునిట ఇక్కడే సంస్కృత పాఠాలు చెప్పేవారట. ఆయన నైరుతి లింగం దగ్గర తపస్సు చేస్తున్నారట. ఆయన వస్తే రథం కదిలింది. ఏమిటి విచిత్రం అని ఆయన వెంటబడ్డారు జనం. ఆయన ఎవ్వరికీ కనపడకుండా బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ భోజనం చేశారు. విశ్వనాథ అయ్యర్ గారితో కలిసి భోజనం చేశారు. భోజనం చేసి వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆ ధ్యానంలో ఆయనకు ఒక విషయం కనపడింది. నువ్వు వస్తే తప్ప రథం కదలలేదు. అంటే నువ్వు గొప్పవాడివని ప్రకటించడానికి రథం కదలలేదా? నువ్వు పరమభక్తుడివని లోకానికి తిరిగి చెప్పడం ప్రధానమా? లేకపోతే నిన్ను చూడాలని అరుణాచలేశ్వరుడు కదలలేదా? ఎందుకు కదలలేదు రథం? ఎందుకు ఆగింది? నువ్వు వెళ్ళాక ఎందుకు కదిలింది అని ఆయన ఆ వాగ్రథం కదలాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇతపూర్వం నువ్వు పొరపాటు పడ్డావు ఆయన గురించి. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కరించు. ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడగానే నీ రథం కదులుతుంది. ఇన్నాళ్ళు తపస్సు 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 అని తిరుగుతున్నావుగా, ఇప్పుడు అసలు తపస్సు అంటే ఏమిటో తెలిసి నీలోని రథం కదిలి అద్భుతమైనటువంటి కవనము, లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి స్తోత్రాలు, మంత్ర సంబంధమైనవి నీ నుండి జాలువారతాయి. ఈ రెండు రథములు కదపడానికే నా రథాన్ని ఆపి పిలిచాను. ఎక్కుకొండ అనిపించింది. ఆయన వెంటనే లోపలికెళ్ళి ఇంకా విశ్వనాథ అయ్యర్ని కూడా పిలవాల. మంచి ఎండాకాలం. గబగబా ఉత్తరీయం తీసి భుజం మీద వేసుకుని అరుణాచలం కొండెక్కడం మొదలుపెట్టారు. విరూపాక్ష గుహలో ఉంటారు స్వామి. విరూపాక్ష గుహలోకి వెళ్ళడం అంత తేలిక కాదు. ఆ రోజుల్లో జనం విపరీతంగా వెడుతుండేవారు. అందులో కృత్తికా దీపోత్సవంలో స్వామివారి ఊరిదిగింపు వాహనాల మీద జరుగుతున్నంతసేపు స్వామి దగ్గర ఉంటారు. అయిపోగానే రమణుల దగ్గర వెళ్ళిపోతారు అందరూ. ఆ విరూపాక్ష గుహ చుట్టూ ఓ తడిక కట్టి తలుపులు పెట్టి తాళం వేసేవాడు పళనిస్వామి. ఆయన ఎందుకో ఆ రోజున తాళం వేయడం మానేసి తలుపులు తెరిచి ఏదో శారీరక అవసరం తీర్చుకోవడానికి వెళ్ళాడు. అసలు ఆయన చుట్టూ చాలా మంది జనం ఉంటారు దర్శనానికి వచ్చి. రమణుల దర్శనం అంత తేలిగ్గా అవదు. కాబట్టి ఎలా అవుతుంది? నాకు ఇలా మాట వినపడింది, మరి నేను వెడుతున్నానే ఆయన దర్శనానికి అనుకుని, సరే నాకు ఏ ఈశ్వరుడు ఇది తోపించాడో ఆయనే నిర్ణయిస్తాడని గబగబ గబగబ పైకెక్కారు. ఏ సంఘటన రమణ మహర్షికి జరిగిందో అదే సంఘటన గణపతి మునికి జరిగింది. రమణ మహర్షి అరుణాచలానికి వచ్చినప్పుడు దేవాలయం తలుపులు తెరిచి ఎవ్వరూ లేకుండా ఎలా ఉందో అలా విరూపాక్ష గుహలో కూర్చోకుండా విరూపాక్ష గుహ నుంచి బయటికి వచ్చి ఒక బండ మీద కూర్చుని ఉన్నారు రమణ మహర్షి. చక్కగా కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. పక్కన ఎప్పుడూ నీడలా ఉండే పళనిస్వామి కూడా లేడు. ఒక్క భక్తుడంటే ఒక్క భక్తుడు కూడా లేడు. తడిక తీసేసి తలుపులు తీసేసి ఉన్నాయి. ఏమి ఆశ్చర్యం! గుహలో ఉంటే అంతర్ముఖులై ఉంటారు, పలకరు, మాట్లాడకూడదు. బయటకు వచ్చి బండ మీద కూర్చుని కళ్ళు తెరుచుకుని ఉన్నారే అని గబగబ గబగబా పరిగెత్తారు. పరిగెత్తి ఆయన ముందు పడిపోయి తన కుడి చెయ్యి తీసి ఆయన కుడి పాదం మీద, ఎడం చెయ్యి తీసి ఎడం పాదం మీద వేసి గట్టిగా పట్టుకున్నారు. రెండు పాదాలు పట్టుకుని, అయ్యా తపస్సు అన్న మాటకి అర్థం తెలియకుండా తిరుగుతున్నాను, మీరు దయచేసి దీనుణ్ణి అనుగ్రహించి తపస్సు అంటే ఏమిటో తెలియచేయవలసింది అన్నారు. ఆయన చాలా కాలంగా మాట్లాడకపోవడం వల్ల ఆయన కంఠనాళాల్లోంచి మాట వచ్చేది కాదు. ఆయన తేరిపారి చూసి గుర్తుపట్టారు. దేవాలయంలో హరసహస్రం చదివిన వ్యక్తి ఇతనే. కావ్యకంఠ గణపతి ముని అనేటటువంటి బిరుదుతో కూడిన పేరున్నవాడు ఇతనే. అంతే. యథార్థమునకు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి కలిపాడు. అక్కడ అన్న కాళ్ళని తమ్ముడు పట్టుకుంటాడు, ఇక్కడ తమ్ముడు కాళ్ళని అన్న పట్టుకున్నాడు. అంతే తేడా. ఈయన ఎప్పుడైతే కాళ్ళు పట్టుకున్నారో కంఠాన్ని సవరించుకుని రమణులు మొట్టమొదటిసారి నోరు విప్పారు. నోరు విప్పుతూనే నాయనా అన్నారు. అందుకని కావ్యకంఠ గణపతి ముని పేరు నాయనా అని మారిపోయిన తర్వాత ఎప్పుడు ఎవరిని ఏమి మాట్లాడడం కానీ పిలవడం చెయ్యడం లేనటువంటి స్వామి అకస్మాత్తుగా నాయనా అన్నారు. నాయనా అని ఎవరిని పిలుస్తారంటే బాగా లోపలికి దక్షిణ దేశంలో విఘ్నేశ్వరుణ్ణి పిలుస్తారు. నాయనా అంటారు. అది విఘ్నేశ్వరుడి పేరు పెట్టుకున్న మనుష్యుల్ని నాయనా అని పిలవరు. ఎవరైనా ఒకవేళ ఏ వినాయక శాస్త్రనో పేరు పెట్టుకున్నారనుకోండి, ఆయన్ని నాయనా అని పిలవరు.
ఒక్క ఈశ్వరుణ్ణి దేవాలయంలో ఉన్న స్వామినే నాయన అని పిలుస్తాడు. నాయన అని గణపతి మునిని పిలిచారు. అంటే ఆయనకి ఏమి కనపడిందో మరి గణపతి మునిలో. నాయన అని పిలిచి, నువ్వు అడిగిన దానికి జవాబు చెప్తాను చూడు. మనకి నేను నేను అని ఒక భావన పుడుతూ ఉంటుంది లోపల నుంచి. అది ఎప్పుడూ లోపల నుంచి వస్తుంటుంది. అహం స్ఫురణ అనేవారు మహర్షి దాన్ని. నేను 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 అన్న భావన వస్తూ ఉంటుంది. నేను ఉపన్యాసానికి వెళ్ళాలి, నేను పడుకోవాలి, నేను అలిసిపోయాను, నేను ఇవాళ పలహారం తక్కువ చేశాను, నేను అన్నం తిన్నాను, అలా నేను నేనంటుంటుంది. ఈ నేను నేనన్న భావన ఎక్కడి నుంచి పుడుతోందో ఆ మూలములలోకి వెళ్ళు. మనసుని ఆధారం చేసుకుని వెళ్ళు. ఏ మూలం దగ్గరికి వెడతావో ఆ మూలం దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు అందులో లయమైపోతుంది. ఆ లయమైపోయినటువంటి చోటే తపస్సు యొక్క సిద్ధి పొందేటటువంటి చోటు. నువ్వు మంత్రజపం చేస్తున్నావు, మంత్రజపం చేసేటప్పుడు మంత్రము యొక్క నాదము ఎక్కడ మొదలవుతోందో, ఆ నాదం ప్రారంభ స్థానం ఎక్కడుందో అక్కడికి వెళ్ళు. వెనక్కి వెడితే ఆ స్థానమునందు ఆ మనసు లయమైపోతుంది. అదే తపస్సు అని 2 వాక్యాలు చెప్పారు. చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయి, ఇన్ని గ్రంథాలు చదివాను, ఇంతమంది మహాత్ముల్ని కలిశాను, కానీ తపస్సన్న మాటని ఇంత అద్భుతంగా నిర్వచనం చేసినటువంటి వారు నాకు ఇప్పటి వరకు కనపడలేదు. నా అదృష్ట విశేషం మహానుభావ, మీ దర్శనమైంది. తపస్సు అన్న మాటకి నాకు ఇవాళ యథార్థమైనటువంటి అర్థము గోచరించింది. తప్పకుండా అలా చేస్తానన్నారు. అనగానే భగవాన్ అన్నారు, గుహలో కూర్చో, వెళ్ళి గుహలో కూర్చుని ధ్యానం చెయ్యి, తపస్సు చెయ్యి అన్నారు. అనగానే ఏమదృష్టం, రమణ మహర్షి బయట కూర్చుని తాను విరూపాక్ష గుహలో కూర్చోడం. వెంటనే గణపతి ముని ఆ విరూపాక్ష గుహలోకి వెళ్ళి గుహలో కూర్చున్నారు. 1 గంట సేపు ధ్యానం చేశారు. రమణులు చెప్పినదేదో దాన్ని పూర్తిగా అనుభవించిన స్థాయి లేదు, కానీ మార్గం దొరికింది. సంతోషంతో మళ్ళీ బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఆయనకి నమస్కరించే లోపల ఊరు వాడ ఈ వార్త తెలిసిపోయింది. కొండ మీద కూర్చున్నటువంటి మౌనస్వామి నోరు విప్పారట. ఎవరినో నాయన అని పిలిచారట. ఎవరో ప్రశ్న అడిగితే 2 మార్గాలు చెప్పారట. తిరువన్నామలై అంతా కొండెక్కేసి, కొండెక్కేయగానే ఎవరైనా ఎవరితో మాట్లాడారు. పొద్దున్నంతా తిరువన్నామలలో ప్రశ్న, ఏ మహానుభావుడు వచ్చి నిలబడితే రథం కదిలింది. ఇప్పుడు ఏ మహానుభావుడితో రమణ మహర్షి మాట్లాడారు, వెంకటరామన్ మాట్లాడారు, ఈయన్నే చూపించారు. రథం నడిచింది ఈయన వల్లేట, ఇప్పుడు మాట్లాడింది ఈయన వల్లేట. అసలు రథం ప్రారంభమైంది నడవడం. వెంటనే రమణ మహర్షి చెప్పిన దానికి శ్లోక రూపం ఇచ్చి రమణ పంచకము అని రమణుల యొక్క తత్వం మీద 5 శ్లోకాలు చెప్తూ ఆయన అన్నారు, ఈయనకి వెంకటరామన్ కాదు, ఇక నుంచి భక్తులు ఆయన నామాన్ని జపం చేసుకోవడానికి వీలుగా ఆయన నామజపం చెయ్యడం చేత ఆయన అనుగ్రహంతో ప్రతిబంధకాల్ని పోగొట్టుకుని తత్వ విచారణ చెయ్యడానికి కావలసినటువంటి యోగ్యతని పొందడానికి అనువైన స్థితిని కలగడం కోసం ఈయనకి నేను రమణ అని పేరుంచుతున్నాను. ఆయన ఈయనకి నాయనా అని పేరుంచారు, ఈయన ఆయనకి రమణ అని పేరుంచారు. నిన్న చెప్పాను కదా, భగవంతుని యొక్క విభూతులన్నీ ఆయన ఎందున్న కారణం చేత భగవాన్ రమణ మహర్షి అని పేరుంచుతున్నానని, ఇక నుంచి అందరూ ఆయన్ని అలా పిలవాలి అని శాసనం చేశారు. అప్పటి నుంచి లోకంలో ఆయనకి భగవాన్ రమణ మహర్షి అన్న పేరు వచ్చింది. సరే, కొంతకాలం అయింది. అప్పటి నుంచి కావ్యకంఠ గణపతి మునితో మాట్లాడుతుండేవారు. వచ్చే వాళ్లతో కూడా అప్పుడప్పుడు నోరు విప్పి మాట్లాడడం మొదలు పెట్టారు రమణ మహర్షి. కొంతకాలం అయిన తర్వాత కావ్యకంఠ గణపతి ముని అడిగారు, నాకు కూడా ఒక గుహా ప్రాంతం ఏదైనా విడిదిగా ఇవ్వండి, నేను ఆ గుహలో కూర్చుని నేను కూడా తపస్సు చేసి ఉమాసహస్ర రచన చెయ్యాలని కోరికగా ఉంది. పరదేవతా నామములను 1000 నామములను నేను ఉమాసహస్రం అన్న పేరుతో రచన చెయ్యాలి. అందులో అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరములన్నిటినీ కూడా నిక్షిప్తం చేస్తానన్నారు. రమణ మహర్షి స్వయంగా కావ్యకంఠ గణపతి ముని చెయ్యి పట్టుకుని, అక్కడే ఉన్నటువంటి మామిడి చెట్టు గుహ అంటారు, చ్యుత గుహ అని,
ఆ గుహలోకి తీసుకెళ్లి నువ్వు ఇదిగో ఈ గుహాప్రవేశం చేసి ఈ గుహలో కూర్చుని ఇక్కడ నుండి నువ్వు ఆ ఉమాసహస్ర రచన చేయవలసింది అన్నారు. 20 రోజుల లోపల ఈ సహస్రాన్ని పూర్తి చేస్తాను. 20వ రోజు అర్ధరాత్రి 12 గంటల వేల్టికి నేను ఈ ఉమాసహస్ర రచన పూర్తి చెయ్యలేకపోతే అప్పటి వరకు ఎంత రచన చేశానో ఆ రచన అంతా చింపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు కావ్యకంఠ గణపతి ముని. అక్కడ వరకు బాగుంది. హరసహస్రం అన్ని శ్లోకాలు రోజూ చదివినా పరమశివుడు అన్నం పెట్టలేదన్న కోపంతో హరసహస్రాన్ని చింపేశారు అంతకుముందు. అందులో ఏవో కొద్ది శ్లోకాలే మిగిలాయి. ఇక్కడ నడుస్తోంది. ప్రతిరోజు ఆ ఉమాసహస్రం ఆయన ధ్యానం చేస్తుండేవారు, దాన్ని రచన చేస్తుండేవారు. హెచ్ఎమ్మాళ్ అన్నం పట్టుకొచ్చి ఇస్తుండేది. ఒకరోజు అకస్మాత్తుగా ఆయనకి ఉదయం 7 గంటలకే విపరీతమైన ఆకలేసేసింది. అది అమ్మవారి ఉపాసనలో ఉండేటటువంటి ఒక వైచిత్రి. అమ్మవారి ఉపాసన చేసేటటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. అకస్మాత్తుగా వాళ్ళకి పిచ్చాకలేస్తుంది. అంత పిచ్చాకలేస్తే నిజంగా మీరు తీసుకొచ్చి అన్నం పెట్టారనుకోండి, అన్నం చూడగానే త్రేణుపు వచ్చి వెళ్ళిపోతారు. అన్నం కిందంత కడుపు నిండిపోతాయి. కానీ పిచ్చి ఆకలేస్తూ ఉంటుంది. రామకృష్ణ పరమహంసకు అలాగే వేస్తుంటే అలా గురువుగారు ఆయనతో ఉండేటటువంటి అంతేవాసి తీసుకెళ్లి అన్నం కుంభం చూపించారు. చూపించగానే ఆయనకి త్రేణుపు వచ్చింది. కాబట్టి ఈయనకి విశేషమైన ఆకలేసేస్తోంది ఉదయం 7 గంటలకి. రాత్రి పాలు తాగుతారు. ఎలా 7 గంటలకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఆ హెచ్ఎమ్మాళ్ళకి అన్నం పప్పు వండుతోంది ఆవిడ. అకస్మాత్తుగా ఒక దివ్య స్వరూపం ఒకటి కనపడి వెంటనే గణపతి మునికి అన్నం పట్టుకెళ్ళి ఇచ్చేసేయని వినపడింది. ఆవిడ గిన్నెల్లో పట్టుకుని అన్నం పప్పు పట్టుకెళ్ళి చూత గుహలో పెట్టింది. ఆయన రెండిటి వంక చూశారంటే త్రేణుపులు వచ్చాయి. 17 రోజులైంది. 4 వంతులు పూర్తయిపోయింది ఉమాసహస్రం. ప్రతిరోజు సాయంకాలం భగవాన్ రమణ మహర్షి కూడా వచ్చి కూర్చుని అప్పటి వరకు ఎంత భాగం రచన పూర్తయిందో అంత భాగాన్ని ఆయన కూడా వింటూ ఉండేవారు, మాట్లాడుతుండేవారు, వెళ్ళిపోతుండేవారు. 4 వంతులు పూర్తయిపోయిన తర్వాత 17 రోజులు అయిపోయింది. ఇంకా 3 రోజులు ఉంది. 1/4 వంతు భాగం పూర్తవ్వాలి. వేలు మీద పెద్ద గోరు చుట్టు పుట్టింది. విపరీతమైనటువంటి పోటు. కలం ఇలా పట్టుకోలేకపోయారు. అలాగే ఇంకొక్క రోజు మాత్రమే మిగిలింది. ఒక్క శ్లోకం కూడా రచన చేయలేరు. ఈ ఉమాసహస్రం చదివి వినిపిస్తారని పక్క ఊళ్ళంతటా టౌకేశారు, పందిళ్ళేసేశారు. ఏదో ఉత్సవంలాగా ఎందరో ఊళ్ళ నుంచి బయలుదేరి వచ్చేస్తున్నారు. ఇక్కడేమో వేలుకి గోరు చుట్టు నడవట్లేదు. ఇంకా తెల్లవారితే 20వ రోజు. ఆ 19వ రోజు రాత్రి అరుణాచలంలో తిరువణ్ణామలైలో ఉండేటటువంటి ఒక వైద్యుడికి కల్లో పరమశివుడు కనబడ్డాడు. కనబడి కొండ మీద ఒక మహానుభావుడు ఉమాసహస్రం రచన చేస్తున్నాడు. వేలుకి గోరు చుట్టేసింది, రాయలేకపోతున్నాడు. నువ్వు వెంటనే వెళ్ళి దాన్ని శస్త్రచికిత్స చేయవలసింది అన్నారు. ఆయన వెతుక్కుంటూ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. రమణ మహర్షి ఈ గుహ చూపించారు. అప్పుడు ఈయనకి శస్త్రచికిత్స చేసి తీసి కట్టు కట్టారు. కట్టుండడం వల్ల రచన సాగలేదు. అప్పుడు ఆయన దగ్గర ఉండే స్నేహితులందరూ కలిసి అన్నారు, మరి ఇవాళ రాత్రి అయిపోవాలి 12 గంటల లోపల, ఎలా అంటే ఆయన అన్నారు, రమణ మహర్షి అన్నారు, ఆశువుగా కవితాధార చెప్పగలరు కాబట్టి 5 పృచ్ఛకులు తిరువణ్ణామలై నుంచి కొండ మీదకి వస్తారు. 5 పృచ్ఛకులు కూర్చుంటారు. 5 వృత్తాలలో ఇన్ని శ్లోకాలని మీరు ఆశువుగా చెప్తుంటే వాళ్ళు రాసేస్తారు. ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి చెప్పేస్తుంటే వాళ్ళు రాసేస్తుంటారు. 5 పృచ్ఛకులు కాగితాలు కలాలు పట్టుకుని లేఖకులు వచ్చేసి కూర్చున్నారు. రాత్రి అయింది. రమణ మహర్షి వచ్చి నడవట్లేదు రచన. రమణ మహర్షి వచ్చి ఏమీ పర్వాలేదు, ఇక నడుస్తుంది, మొదలు పెట్టండి అన్నారు. అని కావ్యకంఠ గణపతి ముని వెనక్కి వెళ్లి కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు. కావ్యకంఠ గణపతి ముని యొక్క నోటి వెంట వరద కింద వెళ్ళిపోయింది ఉమాసహస్రం. రాత్రి 12 కన్నా ముందే ఉమాసహస్రం పూర్తి అయిపోయింది. 5 రాసేశారు. అమ్మయ్య అయిపోయింది సహస్రం అన్నారు. రమణులు ఒక్కసారి బహిర్ముఖులై నేను చెప్పినదంతా రాసుకున్నారా అని అడిగారు. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని అన్నారు, పలికిన వాణ్ణి నేను, నా లోపల 12 లోపల పలికించడానికి
గురువు అనుగ్రహంగా రమణులే చేరి బుద్ధి ప్రకాశం చేసి నా చేత పలికించారని. ఆ ఉమాసహస్రం ఎంత మంది చేతనో కొనియాడబడేటటువంటి గ్రంథం. అమ్మవారి బీజాక్షరముల యొక్క సంపుటీకరణంతో అమ్మవారి వైభవాన్ని అంత గొప్పగా కీర్తించేటటువంటిది. లక్ష్మీకాంతం గారని కావ్యకంఠ గణపతి మునికి చాలా అంతేవాసి. ఆయన మహానుభావుడు నాయన అన్న పేరుతో కావ్యకంఠ గణపతి ముని మీద ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ ఉమాసహస్రంలో ఉండేటటువంటి కొన్ని శ్లోకాలని కూడా ఆయన అందులో చేర్చి చూపించారు. కాబట్టి అంత గొప్పగా ఉమాసహస్రం పూర్తయింది. తర్వాత శుద్ధప్రతులు పూర్తయ్యాయి. తన చేత రమణ మహర్షియే ఉమాసహస్రం పూర్తి చేయించి లోకానికి అందించారు అని కావ్యకంఠ గణపతి మునికి భగవాన్ రమణులంటే విశేషమైనటువంటి గురుభక్తి. ఎప్పుడూ ఆయన్ని గురుభావనతోనే చూస్తుండేవారు. రమణ గీత అని రమణ భగవానుడి యొక్క తత్వాన్నంతటినీ కూడా అద్భుతమైనటువంటి కవిత్వం రూపంలో తీసుకొచ్చిన మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని. ఎందుచేత అంటే ఎందరో వచ్చి ఆయన్ని ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. అందులో ప్రధానమైన ప్రశ్నలు కొన్ని ఉండేవి. వాటికి జవాబు చెప్పేవారు. చెప్పిన జవాబులు లోకానికి అందకుండా పోతాయేమో అని జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఇద్దరు. ఒకరు సూరి నాగమ్మ గారు, ఒకరు కావ్యకంఠ గణపతి ముని. ఒక్కొక్క చోట ఆయనే శిష్యుడిగా వచ్చి రమణ మహర్షిని అడిగితే ఏం చెప్తారో ఊహించి, వచ్చినటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబులు రమణులు ఏం చెప్పారో చూసి, వీటిని గీత, భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు ఎలా చెప్పాడో అలా రమణ గీత అన్న పేరుతో రచన చేశారు ఆయన. దానికోసం ఆయన రమణులతో కలిసి స్కందాశ్రమంలోనే ఉన్నారు. ఆ రమణ గీత జరుగుతున్నప్పుడే అరుణాచల క్షేత్రానికి కాదు, ఈ భూమండలానికి ఒక పెద్ద ప్రమాదం తప్పింది. విశాలాక్షమ్మ గారు వచ్చారు. అప్పటికి కావ్యకంఠ గణపతి మునికి విశాలాక్షమ్మ గారికి కూడా 40 ఏళ్ల లోపే వయస్సు. కాబట్టి వాళ్ళు ఇంకా శారీరకమైనటువంటి సంబంధంతో ఉండవలసినటువంటి కోర్కెలకి అతీతులు అన్న స్థితిని నమ్మడం కష్టం లోకానికి. ఆయన విరూపాక్ష గుహలో కూర్చుని నేను ఆ రమణ గీత రచన చేస్తాను అని అడిగారు. అప్పటికి రమణ మహర్షి స్కందాశ్రమంలో ఉన్నారు. రమణ మహర్షి అన్నారు, తప్పకుండా చెయ్యండి అన్నారు. పళని అని ఉండేవాడు, పళనిస్వామి అని రమణ మహర్షి దగ్గర అంతేవాసి. ఆ పళనిస్వామిని పిలిచారు రమణ మహర్షి. పిలిచి ఆ గుహంతా చాలా కాలంగా రమణ మహర్షి విడిచిపెట్టేసిన కారణం చేత దాని చుట్టూ తుక్కు అవి పడిపోయి అది శుభ్రంగా లేదు ప్రవేశించడానికి. అదంతా శుభ్రం చేసి దాని తాళాలు ఇయ్యి కావ్యకంఠ గణపతి ముని అందులో కూర్చుని రమణ గీత రచన చేస్తారు. అమ్మగారు అనేవారు విశాలాక్షమ్మ గారు. అమ్మ అన్నం వండి పెడుతుంది అన్నారు. సటుక్కన పళన మహర్షి అన్నాడు, ఆయన భార్యతో ఉన్నారు కదా, విరూపాక్ష గుహలోకి భార్యా సహితులు వెళ్ళి ఉండకూడదు అన్నారు. అంటే వెంటనే కావ్యకంఠ గణపతి ముని అన్నారు, నేను భార్యతో కలిసి ఉన్న వానప్రస్థుని, నేను అక్కడ సంసారం చేసేవాణ్ణి కాదు. నేను ఎటువంటి వాణ్ణో రమణులకు తెలుసు. రమణులు నాకు తాళం ఇస్తే రమణులు నన్ను వెళ్ళమంటే లోకం నమ్ముతుందన్నారు. వెంటనే రమణ మహర్షి భృకుటి చిప్పించి పళనిస్వామి వంక తిరిగి, నువ్వు ఆ గుహంతా శుభ్రం చేసి ఆయనకి తాళం ఇయ్యి లోపలికి ఎడతారు అన్నారు. సాయంకాలం అయిపోయింది. ఆయన విశాలాక్షమ్మ గారితో కలిసి విరూపాక్ష గుహకి వెళ్ళారు. లోపలికి వెడదాం, కాస్త పెరుగన్నం పట్టుకుని వెళ్ళారు. రాత్రి తినడానికి రేపటి నుంచి వంట మొదలెడదామని వెడితే దానికి పెద్ద తాళం కప్ప వేసేసింది. ఆయన మళ్ళీ స్కందాశ్రమానికి వెళ్ళారు. భార్యని హెచ్చమ్మాళ్ళని అక్కడ ఉంచి పైకి వెళ్ళారు. అయ్యా, ఆ పళనిస్వామి ఆ గదిని ఆ విరూపాక్ష గుహ దగ్గర శుభ్రం చేయలేదు, తాళం వేసేసింది, తాళం కూడా నాకు ఇవ్వలేదు అన్నారు. అంటే రమణ మహర్షి ఆయన వంక తిరిగి పళనిస్వామి వంక తిరిగి, ఏమయ్యా నేను తాళంచి విమ్మన్నాను కదా, ఇవ్వలేదా, కావ్యకంఠులకు ఇచ్చేసేయి అన్నారు. ఆయన అన్నాడు లేచి నిలబడి, ఏమి అందులో సంసారం చేద్దామనే, నీకెందుకు విరూపాక్ష గుహ, ఎక్కడ కూర్చుని రాయకూడదు అన్నాడు. విపరీతమైన ఆగ్రహం వచ్చేసింది కావ్యకంఠ గణపతి మునికి. వచ్చేసి నా యొక్క జీవితాన్ని తప్పు పట్టావు, నా వానప్రస్థాన్ని తప్పు పట్టావు, నా భార్యతో కలిసి విరూపాక్ష గుహలో సంసారం చేస్తానన్నావు, ఇంత దారుణమైన మాట నా మీద మాట్లాడావు కనుక ఈ పృథివి తగలబడిపోవుగాక నా ఆగ్రహము చేత.
నా శక్తి ఏదైతే గణపతి నా వాక్కు యథార్థము చేయుగాక అని విపరీతమైన ఆవేశంతో తాళం చెవి పుచ్చుకోకుండా వెళ్ళి ఒక రాయి తీసుకుని ఆ తాళం కప్పని కొట్టారు. కొడితే ఆయనకి పరశురామ మంత్రాలు ఉన్నాయి. ఆ అగ్నిహోత్ర ప్రభావానికి తాళం ఊడి కింద పడిపోయింది. ఆ రాతికి అది పడదు. ఆయన వెంటనే గుహలోకి వెళ్ళిపోయారు. గుహలోకి వెళ్ళిపోయి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక రాతి మీద కూర్చుని భూమి వంక తీవ్రమైనటువంటి దృక్కులతో భూమి వంక చూస్తున్నారు. రమణ మహర్షి గమనించారు. పరమ ప్రమాదం వచ్చింది. ఇంత మంత్రజపం చేసేశాడు, ఇంత జపం చేసేశాడు, మంత్రసిద్ధులు పొందేశాడు. పొంది కోపానికి వశుడైపోయాడు. వశుడైపోయి ఇప్పుడు తనకున్నటువంటి శక్తినంతటినీ భూతలం మీద పెట్టాడు. ఈ భూమిని పాడు చెయ్యాలనుకుంటున్నాడని ఆయన బయటికి వచ్చి నిలబడి స్కందాశ్రమంలో ఒక్కసారి ఆకాశం వంక చూశారు. చూసేటప్పటికే అకస్మాత్తుగా మబ్బులు వచ్చేసాయి. మబ్బులొచ్చి మెరుపులు, పిడుగులు, వర్షం ప్రారంభమైంది. ప్రారంభం అవగానే అందరూ ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు. ఒక్క రమణ మహర్షి మాత్రం లోపలికి వెళ్లకుండా చాలా గంభీరంగా, చాలా తీవ్రంగా ఆలోచిస్తూ అలా నిలబడి ఆకాశం వంక చూస్తున్నారు. పిడుగులు పడుతున్న ధ్వనులు వినపడుతున్నా. ఒక్కసారి ఆయన గొణిగినట్లయింది. ఈ భూతలం 14 భువనములు పాడైపోవాలన్నాడు. 14 భువనములు పాడైపోవడం కన్నా 14 భువనముల స్వరూపమైన అరుణాచలేశ్వరుని యొక్క రథము తగలబడిపోవుగాక అన్నాడు. అనగానే పిడుగు వెళ్ళి అరుణాచలేశ్వరుడి యొక్క రథం మీద పడి ఆ రథం కాలిపోయింది. కాలిపోవడం ఏమిటి, మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. స్కందాశ్రమం నుంచి విరూపాక్ష గుహకి దగ్గరగానే ఉంటుంది దారి, కానీ చాలా కష్టం నడవడం. ఎంత జాగ్రత్తగానో నడవాలి, కాళ్ళు జారిపోతాయి. అందున అంత వర్షం పడినప్పుడు జారి పడిపోతారు. అతి వేగంతో వచ్చేసి విరూపాక్ష గుహలోకి వెళ్ళి కావ్యకంఠ గణపతి ముని చేయి పట్టుకున్నారు. పట్టుకోగానే గురువు గారు వచ్చారని లేచి నిలబడ్డారు. నాకు చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చెయ్యి అన్నారు. దేనికన్నారు? కావ్యకంఠ గణపతి ముని, ఇన్ని మంత్రసిద్ధులు పొందావు, కానీ కోపానికి వశపడి లోకాన్నే పాడు చెయ్యాలనుకున్నావు. ఇంకెప్పుడు జీవితంలో కోపానికి వశపడదని ప్రమాణం చెయ్యి అన్నారు. వెంటనే చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశారు, ఇంకెప్పుడు నేను కోపానికి వశుణ్ణి కాదని. అందుకే స్థాయిని బట్టి కోపాన్ని అణుచుకునే శక్తి లేకపోతే ఉపద్రవాలు వస్తాయి. ఆ రోజున అరుణాచలేశ్వరుడి రథం తగలబడిపోయింది. తగలపడిపోవడం వల్ల రమణులు అన్నారు, పోన్లేండి ఈ కారణం చేత స్వామికి కొత్త రథం ఏర్పడింది అన్నారు. మళ్ళీ నూతనమైనటువంటి రథాన్ని స్వామికి తయారు చేశారు. కావ్యకంఠ గణపతి ముని యొక్క వాక్కు అంత ప్రమాదకరం, అంటే అంత శక్తివంతమైంది. అన్ని మంత్రముల యొక్క ఉపాసన, అన్ని సిద్ధులను పొందారు మహానుభావుడైన. అటువంటి వ్యక్తి అరుణాచలంలోనే ఉండి స్కందాశ్రమానికి వెళ్ళిపోయారు. తర్వాత విరూపాక్ష గుహలో ఆయన కూర్చోలేకపోయారు. ఆ ఎండ వేడికి లోపల గాలి లేక అందులో కూర్చోలేక భార్యని చెన్నై పంపించేసి ఆయన స్కందాశ్రమానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ స్కందాశ్రమంలో రమణ మహర్షితోటే కూర్చుని ఆ రమణ గీత పూర్తి చేశారు. ఆ రమణ గీత పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఆయన అసలు భగవాన్ రమణుల యొక్క తత్వం లోకంలో ప్రకాశించడానికి, రమణ వైభవం ప్రకాశించడానికి చాలా చాలా కారణభూతులైన వ్యక్తుల్లో ఒకరు కావ్యకంఠ గణపతి ముని. అసలు ఇంకా యథార్థంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వరూపాలు. వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో అపురూపమైన సంఘటనలకు కారణమయ్యారు అరుణాచల క్షేత్రంలో. ఇద్దరికీ అరుణాచల క్షేత్రంతో అంత సంబంధం. బహుశః కావ్యకంఠ గణపతి ముని అరుణాచలం వెళ్ళి ఉండి ఉండకపోతే రమణుల నోటి వెంట ఒక్క మాట కూడా లోకానికి అందదు, రమణుల సందేశం కూడా అందదు. కావ్యకంఠ గణపతి ముని కారణంగానే ఆ రథం కదిలింది. అది తరువాతి కాలంలో ఎందరికో మార్గదర్శనమైంది. ఆ తరువాత తిరువత్తూరు వెళ్ళిపోయారు. నేను యాత్రకు వెడతాను అని చెప్పి బయలుదేరారు. రమణుల నోటి వెంట ఏది అనవసరంగా రాదు. యాత్రకు బయలుదేరుతుంటే రమణులు అన్నారు, మీతో వాసుదేవ శాస్త్రిని తీసుకెళ్ళండి అన్నారు. ఎందుకన్నారో అలా అని వాసుదేవ శాస్త్రిని కూడా తీసుకెళ్లాడు. తీసుకెళ్లి చెన్నైలో బయలుదేరుతూ అన్నారు, అనవసరంగా రమణులు ఇతన్ని పంపించరు, ఎందుకు పంపించారో అని ఇవాళ మనం ఏ దిక్కుగా వెడదామని అడిగారు వాసుదేవ శాస్త్రిని. ఆయన అన్నాడు, మనం తిరువత్తూరు దిశగా వెడదాం, దానికి ఆదిక్షేత్రం అని పేరు.
అదే మొదటి క్షేత్రం, అటు వెడదామన్నాడు. తిరువత్తూరు వెళ్ళారు. అక్కడే కావ్యకంఠ గణపతి మునికి కపాలి శాస్త్రితో అనుబంధం ఏర్పడింది. కపాలి శాస్త్రి పుస్తకాలు మీలో ఎవరైనా చదివారేమో నాకు తెలియదు. కావ్యకంఠ గణపతి ముని ఎంతటి మహాప్రకాండుడో, ఎంతటి సంస్కృత భాషా ధురీణుడో, అంతటి గొప్ప రచనా వైభవం ఉన్నవాడు, మహావేదాంతి. ఆయన కూడా కపాలి శాస్త్రి ఎన్నో గ్రంథాలు రచించారు. ఆయన ఇటు రమణులతోటి అటు అరవిందులతోటి కూడా సంబంధం ఉన్న వ్యక్తి. కాబట్టి అటువంటి ఆయన ఒక పాడుపడిపోయినటువంటి విఘ్నేశ్వర దేవాలయంలో కూర్చుని 20 రోజుల నేను ఇక్కడ 18 రోజుల పాటు రమణులు నాకు ఎటువంటి తత్వాన్ని తపస్సుకి చెప్పారో అటువంటి తపస్సు చేస్తాను అని పగటి పూట అన్నం తినడం కూడా మానేసి ద్రవ పదార్థం ఒక్కటే పుచ్చుకునేవారు. 18 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ కావ్యకంఠ గణపతి ముని కూర్చుని జపం చేస్తున్నారు. మంచి సమాధిలోకి ప్రవేశించే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన చెప్పిన మార్గంలో లోపలికి వెళ్ళి అన్వేషిస్తున్నారు. ఎక్కడి నుంచి పుడుతోంది నేనన్న భావన అన్నది. ఆయన చేస్తుండగా సాయంకాలం 4 అలా అవుతుండగా విపరీతమైన నీరసం వచ్చేసి అసలు కూర్చోలేక శవాసనం వేసేసి శవాసనం మీ అందరికీ తెలిసి ఉన్నదే, నేల మీద పడుకుని నా గురువు రమణ భగవానులు ఉంటే బావుణ్ణు అన్నారు. ఆశ్చర్యం ఏం జరిగిందంటే అక్కడ అరుణాచలంలో రమణ మహర్షి ఎక్కడ కూర్చుని ఉన్నారో అక్కడి నుంచి ఒక్క ఎగురు పైకి ఎగిరి కింద పడ్డారు ఆసనం మీద. అక్కడేమైందో తెలుసా, ఈయన ఎగిరి కింద పడే లోపల నా గురువు రమణులుంటే బావుణ్ణు అనుకున్నారు. అంతే. శవాసనం వేసి పడుకున్న కావ్యకంఠ గణపతి ముని యొక్క గుండెల మీద ఎడంచి పెట్టి గట్టిగా నొక్కి కుడి చేతిని ఆ బ్రహ్మరంధ్రం దగ్గర మాడు దగ్గర పెట్టి నొక్కారు రమణ మహర్షి. కొద్ది కాలం, నేను చెప్పినంతసేపు కూడా లేదు, ఇలా నొక్కారు. రమణులు వచ్చారని అర్థమైంది కావ్యకంఠ గణపతి మునికి. ఒక్కసారి దొల్లి ఆయన పాదములు చూద్దాం అనుకున్నారు. కానీ ఎడంచేతో గుండె నొక్కి పెట్టడంలో రమణుల స్పర్శ వలన పులకాంకిత గాత్రుడైపోయి ఒళ్ళంతా విద్యుద్వలయాలు ప్రవహిస్తున్నట్లుగా అయిపోయి ఆయన కదలలేకపోయారు. అలాగే ఉండిపోయారు. అంతే. ఇక్కడున్నవారు ఇక్కడే ఉన్నారు, అక్కడికి వెళ్ళారు. ఒక్కసారి ఆ రహస్యం బయట పెట్టారు రమణ మహర్షి. తన నోటి వెంట తానే ఒక్కసారి జారిపోయారు నోరు. అవును, తిరువత్తూరు క్షేత్రంలో ఫలానా చోట వెడుతున్నప్పుడు చీకటిగా ఉంటుంది, పాడుపడిపోయిన గణపతి దేవాలయం ఉంది కదూ అన్నారు. ఎప్పుడూ తిరువణ్ణామలై విడిచిపెట్టి వెళ్ళని వ్యక్తికి ఎలా తెలుసది? ఆయన వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కావ్యకంఠ గణపతి మునికి సూక్ష్మ శరీరంతో వెళ్ళి హస్తదీక్ష ఇచ్చారు. బహుశః నాకు తెలిసినంత వరకు రమణుల వాంగ్మయంలో ఆయన హస్తదీక్ష పొందినటువంటి ఏకైక వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని ఒక్కరే. వాళ్ళిద్దరి అనుబంధం అటువంటిది. ఆ తరువాత అక్కడ 20 రోజులు దీక్ష పూర్తి చేసేశారు. పూర్తి చేసి చాలా ప్రదేశాలు తిరిగారు, వచ్చారు. ఆ మహాతల్లి కావ్యకంఠ గణపతి ముని యొక్క భార్య గారు విశేషంగా మంత్రజపం చేసేవారు. ఆవిడ కూడా మంత్రజపం చేసే వాళ్ళకి ఎప్పుడైనా దృష్టి మరలిపోతోంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త విభూతి తీసి నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఆవిడికి తరచుగా విభూతి తీసుకోవడం అలవాటు. అలా అస్తమానం విభూతి తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే ఆవిడ నెత్తురంతా విభూతి కలిసిపోయి గడ్డల కింద ఏర్పడిపోయి ఆవిడకి ప్రాణోత్క్రమణ కాలం ఆసన్నమైపోయి ఆవిడ ప్రాణం విడిచిపెట్టేసే ముందు కూడా మంత్రజపం చేస్తూనే ప్రాణం వదిలిపెట్టేసింది. ఆవిడే నిరంజనానంద స్వామి వారిని వేడుకుని ఆ మాతృభూతేశ్వరాలయంలో వెనక శ్రీచక్రం ఉండాలి అని చెప్పి నిరంజనానంద స్వామి వారిని బ్రతిమాలి శ్రీచక్రం అక్కడ ఉండేటట్టుగా ఉత్సాహం తీసుకొచ్చినటువంటి వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని గారి భార్య అయినటువంటి విశాలాక్షమ్మ గారి. అంతటి అనుబంధం. తరువాతి కాలంలో కొన్ని కారణాలు జరిగాయి, అవి ఇప్పుడు అప్రస్తుతం. ఆ కొన్ని కారణముల చేత ఉత్తర భారతదేశం వైపుకు వెళ్ళారు. అరబిందో ఆశ్రమానికి వెళ్ళవలసి వచ్చింది కావ్యకంఠ గణపతి ముని. ఆశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కలువరాయి వెళ్ళి ఆశ్రమ నిర్మాణం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆయన జీవితంలో చేసినటువంటి కించిత్ తొందరపాటు అనవలసి ఉంటుందేమో మహాత్ముల విషయంలో, అలా ఎంచి చూడడం మంచిది కాదేమో, వాళ్ళ జీవితానికి వాళ్లే తీర్పు చెప్పుకోవాలనుకుంటారేమో. ఆయన
ఖర్గపూర్ వెళ్ళారు. వెడితే ఈయన సాక్షాత్తు గణపతి అంశ అని తెలిసిన కారణం చేత చూసే భక్తులందరూ సంతోషిస్తారు కదా అని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కావ్యకంఠ గణపతి మునినే విఘ్నేశ్వరుడిగా తీసుకెళ్లి కూర్చోపెట్టి ఆవాహన మంత్రం దగ్గర నుంచి చెప్పేసి అక్కడ అర్చన చేసే బ్రాహ్మణుడు ఏం చేశాడంటే పూజ అంతా చేయించి నీరాజనమిచ్చి ఉద్వాసన మంత్రం చెప్పేశాడు. ఉద్వాసన మంత్రం చెప్తే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోమ్మని. అది మొట్టమొదటి ప్రమాద ఘంటిక. ఆ ఉద్వాసన మంత్రం చెప్పగానే ఆయన నవ్వారు. ఆ తరువాత ఆయన ఎవ్వరితో నోరు విప్పి చెప్పేవారు కాదు. సరి అయిన పండ్ల రసం కూడా లేక చాలా కష్టపడ్డారు పాపం మహానుభావుడు. కష్టపడి నేను మీతో మనవి చేశానే, ఆయనకి అత్యంత దగ్గర వారు లక్ష్మీకాంతం గారని. ఆయన వెళ్ళినప్పుడు ఏమైందంటే బ్రహ్మాండమైనటువంటి వర్షం పడింది. లక్ష్మీకాంతం గారు వెళ్ళినప్పుడు ఈ కావ్యకంఠ గణపతి మునప్పుడు ఒక పాకలో ఉన్నారు. పాకంతా కురిచేసింది. అంతటి మహానుభావుడు అటువంటి స్థితిలో ఉన్నారు ఆ సమయంలో, కష్టకాలం. ఆయన పడుకున్న మంచం తప్ప మిగిలిన చోటంతా వాన కురిసేస్తోంది. లక్ష్మీకాంతం గారు అన్నారు, ఎందుకు ఇక్కడ ఆ ఖర్గపూర్లోని తెలిసి ఉన్నటువంటి మిత్రుడు ఉన్నాడు, అతని ఇంటికి వెళ్ళిపోదురు కానీ పోనీ మీకు ఏదైనా సమయం ఉంటే చెప్పండి, ముహూర్తం ఉంటే అప్పుడే వెడదాం అన్నారు. ఆయన ఒక నవ్వు నవ్వి రేపు మధ్యాహ్నం 2:30 వెళ్ళిపోతుంది అన్నారు. ఈయన అనుకున్నారు 2:30కి బయలుదేరతారు అనుకున్నారు. ఇంతలో అకస్మాత్తు పనొచ్చి కలకత్తా వెళ్ళవలసి వచ్చింది. ఆయన నేను వస్తాను రేపు మళ్ళీ అని అన్నారు. 12 గంటలకు ఆయన లక్ష్మీకాంతం గారు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఖర్గపూర్ బయలుదేరదామని బయలుదేరుతున్నారు. 12 గంటలకు ఆయన బట్టలు వేసుకుని బయటికి వచ్చి తాళం వేయబోతున్నారు. భార్యను అక్కడ ఉంచారు శుశ్రూషకి. పక్కింటి ఆవిడ వచ్చి, అయ్యో అన్నయ్య గారు బయలుదేరుతున్నారా, కొద్దిగా టీ తాగి వెళ్ళండి అన్నారు. కొద్దిగా టీ తాగి వెళ్ళమంటున్నారు కదా అని ఆయన ప్రభావం వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నం అయిపోయింది. 12 గంటలకి ఆవిడ టీ తెచ్చేదాకా కదా అని అక్కడ పరుపు కనపడితే దాని మీద పడుకున్నారు. ఆవిడ వచ్చి అరిచింది. ఆయన లేవలా. ఏటి ఇంత ముద్దు నిద్రపోయారు ఇవ్వాలని ఆవిడ వెళ్ళిపోయింది టీ పట్టుకుని. పైన గడియారం 12:30 కొట్టింది, 1 గంట కొట్టింది, 1 గంటన్నర కొట్టింది, 2 కొట్టింది, 2:30 కొట్టింది. చిత్రం ఏమిటో తెలుసా, 12 కొట్టడం అయిపోయింది. అందుని ఎక్కువ మాటలు కొట్టదు ఇంకా. ఎందుకని 12:30కు ఒక్క మాటే, 1 గంటకు ఒక్క మాటే, 1 గంటన్నరకు ఒక్క మాటే, 2కి 2 మాటలే, 2:30కి మళ్ళీ ఒక మాటే. ఒక మాట కొట్టింది, తెలివి వచ్చింది. 2:30 ఇలా చూశారు, అబ్బా 2:30 అయిపోయిందని. అకస్మాత్తుగా 2:30కి పాక విడిచిపెట్టి వెళ్ళడం కాదు, శరీరం విడిచిపెట్టేస్తున్నారనిపించింది. వదిలిపెట్టేశారు కావ్యకంఠ గణపతి ముని. ఆయన గబగబా బయలుదేరి వెళ్ళారు. ఏ సమయానికి తాను ఇల్లు మారతానన్నారో ఆ సమయానికి శరీరం వదిలేశారు. వదిలిపెట్టేసిన తర్వాత ఆయన శరీరాన్ని దహనం చేయాలా సమాధి చెయ్యాలా అనో పెద్ద చర్చ. అంటే ఆయన యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టలేదు. ఆ కారణం చేత ఆయనకి సమాధి ఇష్టం లేదు, సన్యాసాశ్రమ స్వీకారంగా భావన చేయడానికి వీల్లేదని ఆయన్ని దహనమే చేశారు. చిత్రం ఏంటంటే ఆయనకి అనారోగ్యంగా ఉండి బ్రతకరేమోనని అనుమానం వచ్చినప్పుడు 2 టెలిగ్రాములు ఇచ్చారు రమణ మహర్షికి. మళ్ళీ రిప్లై టెలిగ్రాములు వచ్చాయి. రమణ మహర్షికి చూపించాం, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని. భగవాన్ చూసి పక్కన పెట్టేశారు, ఏమీ మాట్లాడలేదు. రమణులకి కూడా తెలుసు అయిపోయింది అవతార పరిసమాప్తి అని. కాబట్టి రమణుల కన్నా ముందే అవతార పరిసమాప్తి చేసినటువంటి వారు కావ్యకంఠ గణపతి ముని. కాబట్టి అలా సిద్ధి పొందారు మహానుభావుడు. ఆయన రమణుల యొక్క సమన్వయంలో అన్ని అద్భుతమైనటువంటి విశేషాలు జరిగాయి.